శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీ శీర్షికలు మీరు చెబుతున్నప్పుడు మేము వింటున్నప్పుడు మనసులోనికి బాగానే ఎక్కుతున్నట్లు అనిపిస్తున్నది, కానీ ఆచరణలో సాధ్యము కావటం లేదు. నా గయ్యాళి భార్య నన్ను ఎక్కువ ప్రభావితం చేస్తున్నది. ఏ పరిస్థితులలో ఉన్నా దేన్ని అంటించుకోవద్దని అనేక మంది గురువులు గ్రంథాలు చెప్పటం జరిగింది. అన్నీ తెలిసిన ఆచరణలోకి రావటం లేదు. మార్గము చెప్పగలరు? ప్రశ్నను ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వింటున్నప్పుడు, ఏదైనా ఈ శీర్షికలు వింటున్నప్పుడు, లేదా మంచి పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఆ చదువుతున్న కాసేపు ఏదైనా మంచి విషయాలు వింటున్నప్పుడు అన్ని మనసులోకి బాగానే ఎక్కుతున్నట్లుగా అర్థమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సహజంగా ఎవరికైనా అంతేది. అయితే ఆచరణలో అలా మంచిగా ఉండటం అంటే కోపం తెచ్చుకోకుండా ఉండటం, బాధపడకుండా ఉండటం, అవమానపడకుండా ఉండటం, ఇతరులను బాధ పెట్టకుండా ఉండటం, ఈర్ష్య సూయద్వేషాలకు లోను కాకుండా ఉండటం, అవమానాలకు లోను కాకుండా ఉండటం, ఇవన్నీ ఇతరులకు కలిగించకుండా ఉండటం, ఇలా అనేక రకాలైన, ఒక మాటలో చెప్పాలంటే ఆచరణలో మంచిగా శాంతిగా ఉండటం సాధ్యం కావట్లేదు. ఈ ప్రాబ్లం మనుషులందరికీ ఉంటుంది. ఆ సాధ్యం కావట్లేదు కాబట్టే సాధన అనేది వచ్చింది. దాన్ని సాధ్యం చేసుకోవటానికి సాధన చేయాలి, నిరంతర సాధన చేయాలి. ఇందులో వీరు ఒక పాయింట్ అని చెప్పారు, నా గయ్యాళి భార్య నన్ను ఎక్కువ ప్రభావితం చేస్తున్నది అని. ప్రపంచంలో భర్తలందరికీ భార్యలు గయ్యాళ్ళుగానే అనిపిస్తారు, మేజర్ ఎక్కువ మందికి. అలాగే భార్యలందరికీ భర్తలు అలాగే అనిపిస్తారు. అంటే ఒక నెగిటివిటీ ఉంటుంది. ఎంత దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉంటాయో, అంత దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉన్నాయంటే ఏంటి, వాళ్ళతో అంత దగ్గరగా అవసరాలు ఉన్నాయి మనకి, అంత ఎక్కువ అవసరాలు ఉన్నాయి మనకి. అలాగే మనతో వాళ్ళకే ఉన్నాయి, ముడిపడిపోయి ఉన్నాం. ఇప్పుడు వదులుకోలేక పట్టుకోలేక. ఎందుకు వదులుకోలేము? మనకు అవసరాలు కోరికలు వాళ్ళతో ఉన్నాయి, అలాగే వాళ్ళకి మనతో ఉన్నాయి. అందుకని ఈ అవసరాల దగ్గర ఘర్షణ వస్తూ ఉంటుంది. ఇప్పుడు గయ్యాళి భార్య అంటే ఏం లేదు, వాళ్ళ అవసరాలు మనం తీర్చాలనుకోండి, మనతో సంబంధ బాంధవ్యం ఉంది కాబట్టి మనం వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు, మనకు తగ్గట్టుగా వాళ్ళు ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. ప్రపంచం అంతా ఇంతే. ఇందులో భార్యాభర్తల రిలేషను శారీరక సంబంధం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క శారీరక కోరికలు మరొక వ్యక్తి తీర్చాలి. దంపతుల మధ్య ఉండేటటువంటి బాంధవ్యం ఇది. ఇంకా ప్రపంచంలో ఏ రిలేషన్లోనూ ఉండదు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు దగ్గర రిలేషనే, జన్మనిచ్చింది వాళ్లే, కానీ అంత వస్తువులతోనే ఉంటుంది. వాళ్ళు డబ్బు సమకూరిస్తే వీళ్ళు బతికేస్తారు. అలాగే చివరి దశలో అంటే పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళన్నీ సమకూరుస్తారు, పిల్లలు పెరుగుతారు. అలాగే తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు పిల్లలు వాళ్ళకి అవసరమైనవి సమకూరిస్తే చాలు, వస్తువులు, విషయాలు, సేవలు, ఇలా ఏదో ఒకటి. కానీ భార్యాభర్తలకు అలా కాదు. శారీరక సుఖం ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. అందులో ఒక మనిషి కోరుకునే వాటిలో హయ్యెస్ట్ది శారీరక సుఖం. హయ్యెస్ట్ సుఖము శారీరక సుఖమే. ఒక మనిషికి అత్యవసరమైన హయ్యెస్ట్ కోరిక అదే. లేకపోతే అసలు ప్రపంచంలో ఇన్ని కుటుంబాలే ఉండవు, మనుషులే ఉండరు, మానవ జాతి ఉత్పత్తే ఉండదు. మానవ జాతి ముందుకెళ్ళటానికి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ పెట్టి వీరిద్దరూ కలవటం ద్వారా పిల్లలు పుట్టేలా సృష్టి చేసిన ఒక అద్భుతమైన ఏర్పాటు. అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఉండటానికి అవసరమైనటువంటి విపరీతమైన శారీరక ఆకర్షణను పెట్టింది. అదే శారీరక కోరిక. కాబట్టి శారీరక కోరికతో పాటు మొత్తం అవసరాలు ఉన్నాయి, మిగిలిన అన్ని అవసరాలు ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళకి, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటారు సంపూర్ణంగా. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడ మనకు పూర్వీకులు ఈ దంపతుల దాంపత్య తత్వాన్ని మనకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పారంటే, అసలు ఇద్దరు వేరు వేరు కాదు, చెరి సగము కలిస్తే ఒకటని చెప్పారు. అదే అర్ధనారీశ్వర తత్వము. అర్ధనారీశ్వర అన్నప్పుడు శివుణ్ణి మీరు గమనించి చూడండి, సగం శివుడు సగం అమ్మవారు. అలా ఉంటుందా ఎక్కడన్నా ప్రపంచంలో?
సగం స్త్రీ సగం పురుషుడు కలిసిన రూపం ఉంటుందా? అది మనకి కలిపి ఎందుకు చూపించారంటే అదే కుటుంబ జీవితం, అదే దాంపత్య జీవితం. ఇద్దరూ కలిసిన ఏక శరీరం. అలా ఉంటుంది ఆ జీవితం అని. శరీరాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ దాంపత్యం కుటుంబం అలాగే నడుస్తుంది. అలా దాన్ని అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ అవసరాలకు ఆధారపడి ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళ భాష, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి. కొందరు క్లాసుగా మాట్లాడుకోవచ్చు, ఇంగ్లీష్లో తిట్టుకోవచ్చు. కొందరు ముతక తెలుగులో బూతులు తిట్టుకోవచ్చు. కొందరు మధ్యస్థంగా ఉండొచ్చు. కానీ ఘర్షణ అయితే అందరికీ సాగుతూ ఉంటుంది. ఇందులో కొంతమంది మౌనంగా ఉండొచ్చు. అంటే మౌనంగా ఉన్నారు, ఒక భార్య భర్త గొడవ పడుతుంటే రెండో వాళ్ళు మౌనంగా ఉన్నారనుకోండి. మౌనంగా ఉన్నారంటే అర్థం వాళ్ళు మాట్లాడలేదని కాదు, వాళ్ళు లోపల అంతరంగంలో బూతులు తిట్టుకుంటున్నారు. వీళ్ళు బయటికి సౌండ్ చేసి తిడుతున్నారు, అంతే తేడా. కొంతమంది గొడవ ఎందుకు, గోలెందుకు, ఏళ్లతో చావలేమని మౌనంగా వెళ్ళిపోతారు. మౌనంగా వెళ్ళిపోతున్నారంటే అర్థం వాళ్ళు మాట్లాడలేదని కాదు, లోపల మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అన్ని మాట్లాడుతూనే ఉన్నారు, లోపల మాట్లాడుకుంటున్నారు, బయటికి మామూలుగా వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు మౌనంగా ఉంటారు. అది మౌనం అంటే. గయ్యాళ్ళు అంటే బయటికి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలో అందరికీ ఉండేదే, అన్ని రిలేషన్స్ మధ్య ఉంటుంది. కానీ భార్యాభర్తలకి ఇది ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దానికి కారణం ముందే చెప్పాను, శారీరక కోరికలతో మొదలయ్యేది దాంపత్యం. అసలు వివాహం అనే వ్యవస్థ అందుకే వచ్చింది. మనకి శారీరక కోరికలు తీర్చుకోవటం కోసం ఒక మనిషిని తెచ్చుకుంటున్నాం మన జీవితంలోకి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, ఒక మనిషిని మన జీవితంలోకి ఆహ్వానించి మన జీవితంలోని సగభాగం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ సగం మనం సర్దుకోవాలి, మిగిలిన సగం వాళ్ళు జీవిస్తారు మన జీవితంలో. అలా ఇద్దరికీ అంతే. భర్త జీవితంలో భర్త సగం సర్దుకోవాలి, సగం వదిలేయాలి. అదే అర్ధనారీశ్వరత్వం. అంటే తన అభిప్రాయాలు, తన ఆలోచనలు, తన ఇష్టాలు, తనకు సంబంధించినవి అన్నీ సగం వదిలేసి భార్య వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి. ఎందుకని శారీరక కోరికలతో చిట్ట చివరి వరకు కలిసి ఉండాలి. మళ్ళీ అక్కడి నుంచి పిల్లలు పుడతారు. పుట్టిన పిల్లలతో ఒక కుటుంబాన్ని నడుపుకోవాలి. మరి ఇద్దరు కలిసి ఉండకపోతే కుటుంబం ఎలా నడుస్తుంది? పిల్లలు సర్వనాశనం అయిపోతారు. అలాగే భార్య కూడా తనలో సగాన్ని వదులుకొని, అంటే తాను అనే ఎంటిటీని ఉంచుకొని అందులో సగం ఎంటిటీని భర్తకి ఇచ్చేయాలి. ఆ అభిప్రాయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, కోరికలు కావచ్చు, ఇష్టాలు కావచ్చు, అయిష్టాలు కావచ్చు, భర్తవి అంగీకరించడం నేర్చుకోవాలి. ఇలా ఒకరికొకరు సహకరించుకొని వదులుకున్న సగంలో భర్తను నింపుకోవాలి, వదులుకున్న సగంలో భార్యను నింపుకోవాలి. అదే అర్ధనారీశ్వర తత్వం. అంటే ఇద్దరము సమానమే. అప్పుడు ఏం చేయాలి అనే దాంట్లో అవసర పరిస్థితులను బట్టి అక్కడ చర్చించుకుని, తర్కించుకుని ఇంట్లో ఏది ముఖ్యమో చేయాలి. అయితే ఇంత ధర్మంగా ఎవరుంటారు మనుషులు? అసలు అంత ఆలోచన ఎక్కడ కలుగుద్ది మనుషులకి? ఎవరి కాళ్ళకి తన ఇష్టం వచ్చినట్టు నడుపుకెళ్ళిపోదామని ఎవరికి వాళ్ళు తమకు సాగినట్టు, అంటే ఎవరి బలం ఎక్కువ ఉందో, ఎవరికి కొంచెం క్రూరత్వం ఎక్కువ ఉందో అటువంటి వాళ్ళు మంచిదనం ఉన్న వాళ్ళని డామినేట్ చేసుకెళ్ళిపోతుంటారు. అది క్రూరత్వం కూడా అనక్కర్లేదు, వాళ్ళకి సాగుతుంది, వాళ్ళ స్వభావం అది. అది ఎందుకు ఏర్పడుతుందంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితుల నుంచి, ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనకిచ్చే చనువు నుంచి. ఎదుటి వాళ్ళు మౌనంగా ఉన్నారనుకోండి, మనం ఎక్కువ మాట్లాడతాం. ఎదుటి వాళ్ళు పడుతున్నారనుకోండి, ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెడతాం. ఇలా ఉంటుంది. ఇలా పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు డామినేట్ చేసుకుంటూనే మొత్తం ప్రపంచం సాగుతుంది. అసలు ఈ రిలేషనే కదా, ఏ రిలేషన్ అయింది. అందుకని అసలు ఆధ్యాత్మికత అనేది ఎందుకు అవసరమైంది? ఇప్పుడు ఈ ప్రశ్నలోనే ప్రశ్న అడిగినటువంటి వారు ఇంకో భాగం ఉంది, చెప్పారు. ఏమని? ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏది అంటించుకోవద్దు మనసుకి అని గురువులు చెబుతున్నారు, గ్రంథాలు చెబుతున్నాయి. అంటే అన్ని మతాలలో ఇది కామనే. మంచిగా ఉండండి, మనసుకు అంటించుకోబాకండి అని చెబుతున్నారు. ఆ కాసేపు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు బాగానే ఉంది, కానీ ఆచరణలోకి రావటం లేదు. ఆచరణలోకి ఏది రావాలన్నా సాధన చేయాలి. ఆ సాధన పేరు ఆధ్యాత్మికం, వెంటనే ఆధ్యాత్మికం కాదు. నన్ను నేను ఆచరణలోకి తెచ్చుకునే విధంగా ప్రోత్సహించుకోవటాన్ని ఆధ్యాత్మికత అంటారు.
మనం ఎవరైనా మహాత్ములుగాను, దేవుళ్ళుగాను, మహనీయులుగాను, గురువులుగాను మనం వాళ్ళని అనుసరించి, ఆరాధించి, అర్చించి పూజిస్తున్నామంటే వాళ్ళు సాధన చేత స్థిరత్వాన్ని పొందారు. ఎంతమంది ఎన్ని చేసినా తమ హృదయంలో చెల్లించకుండా ఉండటానికి సాధన చేశారు. అందులో అద్భుతమే లేదు. మనం చెల్లించిపోతున్నాం అంతే. దీనికి అనేక సార్లు చెప్పాను. బుద్ధ భగవానుడు మొహం మీద మూశారు, ఆయన్ని చంపటానికి విషం పెట్టారు, అనేక సార్లు ఆయన మీద దుష్ప్రచారాలు చేశారు. ఏకంగా ఒక స్త్రీ గర్భాన్ని పెట్టుకుని మరీ వచ్చి బుద్ధుడే నాకు కడుపు చేశాడని అక్కడ అనేక వేల మంది ముందు ఆమె సాక్ష్యం చెప్పింది. అలా బుద్ధుడి మీద అనేక నిందలు వేశారు, దోషారోపణలు చేశారు, నుంచోబెట్టి బుద్ధుడిని ఎదురుగా తిట్టారు. ఎవరిని ఏ రోజు ఆయన ఏమనలేదు. భిక్షకెళ్తుంటే అనేక సార్లు భిక్షకెళ్ళినప్పుడు ఆయన తిట్టారు. రోజు భిక్షకెళ్తాడు ఆయన. భిక్షా జీవితమే బుద్ధుడిది, భిక్షా జీవితమే. బుద్ధుడి యొక్క అనుచరులు ఎవరున్నారో ఆయన్ని అనుసరించిన వాళ్ళు అందరూ భిక్ష తీసుకోవటమే. స్వతంత్ర ఏర్పాటు ఏమీ లేదు, దాచుకోవటం అనేది అసలు ఏమీ లేదు. కట్టుకోవడానికి అవసరమైన బట్టలు కూడా ఎవరినన్నా అడిగి తీసుకోవటం, అవి 2 జతలే. ఒకటి ఒంటి మీద ఉండి ఒకటి ఉతుక్కొని ఆరేసుకోవటం అంతే. దాచుకోవడం అనేదే లేదు అసలు. ఎప్పటికప్పుడు భిక్ష తీసుకోవటం, అది ఏదైనా బట్టలైనా తిండైనా అంతే. అటువంటిది ఇప్పుడు బుద్ధుడు మరి ఎందుకు అలా అయ్యాడు? బుద్ధుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో రాజు కొడుకు, వివాహమైంది, భార్య ఉంది, కొడుకున్నాడు, చక్కటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఆయనకి ఏ లోటు లేదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక రాజు కొడుకు, యువరాజు అంటే ఎన్ని సౌకర్యాలు ఉంటాయి? ఉండవలసినవన్నీ ఉన్నాయి, లోటు లేదు. అలానే స్త్రీ పురుష శారీరక సుఖం తెలుసు. భార్య ఉంది, పిల్లోడిని కన్నాడు, పిల్లోడు పెరుగుతున్నాడు, వాత్సల్యం కూడా తెలుసు. అయినా ప్రపంచంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, దుఃఖం ఏంటి, బాధ ఏంటి, వృద్ధాప్యం ఏంటి, పుట్టడం ఏంటి, చనిపోవటం ఏంటి, అనారోగ్యాలు ఏంటి అని వాటిని చూసి ఆలోచన కలిగింది ఆయన. వీటన్నింటికి ప్రభావితం అయ్యాడు. ప్రభావితం అయ్యాడు ఏంటి? ఇప్పుడు మనం తట్టుకోలేనంటే తట్టుకోలేకపోయాడు ఆయన కూడా. ఇప్పుడు మన ఎవరో ఏదో అన్నారు, తట్టుకోలేకపోయాం. మన అవమానించారు, తట్టుకోలేకపోయాం. మన తిట్టారు, తట్టుకోలేకపోయాం. మనం బాధ పెట్టారు, తట్టుకోలేకపోయాం. మన డబ్బు లాక్కున్నారు, తట్టుకోలేకపోయాం. లేదా అసలు ఏమీ లాక్కోలేదు, మనకంటే బాగా బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళని చూసి తట్టుకోలేకపోతున్నాం. అది ఈర్ష్యాసూయులు అంటారు. అంటే మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంది. వాళ్ళు సుఖంగా బతుకుతున్నారు, ఆరోగ్యంగా బతుకుతున్నారు, హాయిగా బతుకుతున్నారు, ఆనందంగా బతుకుతున్నారు, సంపదలు బాగా ఉన్నాయి, సుఖభోగాలతో బతుకుతున్నారు. నేను తట్టుకోలేకపోతున్నా. లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఏదో ఒకటి అంటున్నారు, అవమానిస్తున్నారు, నిరంతరం నాతో గొడవ పడుతున్నారు, నాకు అనుకూలంగా ఉండలేదు, నేను చెప్పినట్టు వింటలేదు, వాళ్ళు చెప్పినట్టు నేను ఉండాలని నన్ను టార్చర్ పెడుతున్నారు. నేను అప్పుడు కూడా తట్టుకోలేకపోతున్నా. ఈ తట్టుకోలేకపోతున్నాను అనే విషయం ఎక్కడుంది? మనసులో ఉంది. ఏం తట్టుకోలేకపోవడానికి మానసిక ఆలోచనగా. ఒక మనిషి ఎదురుగుండా మాట్లాడుతుంటే నేను కామ్గా ఉండలేకపోతున్నా, నాకు కదిలిపోతుంది లోపల. అదేదైనా కానీ ఉన్నా, అవమానించటమా, బాధ పెట్టడమా, దుఃఖ పెట్టడమా, కష్టపెట్టడమా, ఏదైనా కానీ ఉండి. ఇప్పుడు నుంచోబెట్టయితే కొడతలేదు ఎవరు కొరడాలతో. మాటలు, ఇప్పుడు గయ్యాళి భార్య ఏం చేస్తుంది? మాటలు మాట్లాడుద్ది. ఒక కొడుకు ఏం చేస్తాడు? మాటలు మాట్లాడతాడు. కూతురు ఏం చేస్తుంది? మాటలు మాట్లాడతారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? మాటలు మాట్లాడతారు. పిల్లలు ఏం చేస్తారు? మాటలు మాట్లాడతారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏం చేస్తారు? మాటలు మాట్లాడతారు. ఎవరైనా మాటల ద్వారానే నిన్ను ఏదో ఒకటి అంటా ఉంటారు. అది పొగడ్త కావచ్చు, తిట్టు కావచ్చు. పొగడ్తలు ఆనందిస్తాం, ఇబ్బంది లేదుగా వదిలేయండి. మన బాధ పెట్టి, మన కష్టపెట్టి, మన ఇబ్బంది పెట్టి, నిరంతరం మన కెలికి కదిపేయి, ఏదో ఒక చోట మనని ఏదో ఒక రకమైన అశాంతికి గురి చేసాయి, అవమానించాయి, లేదా మన అహంకారానికి దెబ్బ కొట్టాయి. అలా ఏదో ఒకటి మాటల రూపమే నుంచోబెట్టి కొరడాలతో కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఆ కాలాలు లేవు, రాజుల కాలం కాదు ఇది. మనం నుంచోబెట్టి కొరడాలతో కొట్టరు. మరి మాటలతోనే మనం భరించలేనంత తనానికి ఎందుకు వెళ్తున్నాం? ఇదే ఆధ్యాత్మికత. ఎదుటోళ్ళు మాటలు ఆపుతారా, ఆపరా, ప్రపంచం ఎలా ఉంటుంది, అది మనం ఏం చేయగలం? ఇప్పుడు వర్షం పడుతుంది, ఏం చేయగలం? కుదిరితే గొడుగేసుకో, నీకు అవసరం ఉంది బయటకు వెళ్ళాలనుకుంటే గొడుగేసుకెళ్ళు. లేదు, అక్కర్లేదు వెళ్ళనంటే ఇంట్లో కూర్చో. కాదు, నేను వెళ్ళక తప్పదు, ఏ వాహనం మీద, బండి మీద వెళ్తాను, సైకిల్ వేసుకెళ్తాను, మోటార్ సైకిల్ వేసుకెళ్తాను. ఇప్పుడు గొడుగు నా దగ్గర వేసి ఉన్నా నిలబడదు, గాలికి
వాహనం మీద గొడుగుతో వెళ్ళలేను అనుకున్నాం అనుకో, నీ దగ్గర ఏదన్నా రెయిన్ కోట్ ఉంటే వేసుకెళ్ళు. కాదు తప్పదు వెళ్ళాలనుకున్నాం అనుకో, తడిచిపోయి తడిస్తే చచ్చిపోం. సింపుల్ అసలు అంతే. ఊరినే తడవకూడదని మనం అనుకుంటున్నాం అంతే. వర్షం ఇబ్బంది ఎందుకు అనుకుంటున్నాం అంటే తడవకూడదు అనుకుంటున్నాం. అలాగే ఎండ ఇబ్బంది ఎందుకు అనుకుంటున్నాం అంటే అంత ఎండ నాకు వద్దు అనుకుంటున్నాం. కొంచెం ఎండ ఎక్కువ ఏమైంది, ప్రాణం ఏం పోక, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగు, ఏదో కొబ్బరి బండం తాగు, కసిన మజ్జిగ తాగు. అలా ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉంది. కానీ మనం ఎండ వద్దనుకుంటాం, వర్షం వద్దనుకుంటాం, ప్రకృతిలో మనకు అన్ని అనుకూలంగా ఉండాలనుకుంటాం. అలాగే చుట్టూ మనుషులు కూడా అలాగే అనుకూలంగా ఉండాలనుకుంటాం. మన ఇంట్లో అందరూ, మనకు తెలిసిన అందరూ, మనతో చుట్టూ ఉండే అందరూ, మనకు అవసరాలు ఉన్న అందరూ, మనతో అవసరాలు ఉన్న అందరూ, మొత్తం అందరూ అనుకూలంగా ఉండాలనుకుంటాం. ఎలా కుదురుతుంది? ప్రకృతి లాగానే. ఎండ రావడం అనేది ప్రకృతిలో దాని ధర్మం చేసుకుంటుంది, వర్షం పడటం అనేది దాని ధర్మం చేసుకుంటుంది, చలికాలం రావడం దాని ధర్మం చేసుకుంటుంది. ఋతువులన్నీ కూడా సృష్టి మనుగడకు అవసరమైన ధర్మ ప్రకారం సాగుతున్నాయి. దాన్ని మనం ఏం చేస్తాం? నీకు చలి బాగా ఉందనుకో, స్వెటర్ వేసుకో. నేను స్వెటర్ వేసుకోనండి, నాకు ఊపిరాడినట్టు ఉంటుంది, కానీ చలి ఉండకూడదండి. ఎలా కుదురుతుంది? అప్పుడు ఒక పని చేయి, ఇంట్లో కూర్చొని హీటర్లు పెట్టుకో. అమ్మో హీటర్లు పెట్టుకుంటే అలాగంటే కరెంటు బిల్లు ఎక్కువైపోద్ది కదండి. అలా ప్రతిదానికి కూడా చెప్పామనుకో, లోపం నీలో ఉందని అర్థం. మనం అల్టిమేట్ కాదు ఇక్కడ, మనం యూనివర్సల్ ఫోర్స్ కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే పోనీ మనం దేవుడు కాదు, దాన్ని విశ్వశక్తి అంటాం. పోనీ మనం దేవుడు అంటాం అనుకుందాం సరదాగా, మనకు అర్థం అవడానికి. మనం దేవుడు కాదు, మనం దేవత కాదు, అన్నిటినీ మనకు అనుకూలంగా మార్చేసుకోవడానికి. అంటే ఆ మహిమలు మాయలు నమ్ముతున్నారు కాబట్టి దేవుడు దేవత అని చెబుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా ఏం మార్చుకోలేరు. ఎవరు దేన్ని అనుకూలంగా మార్చుకోలేరు. మొత్తం సృష్టి అంతా దాని ప్రకారం అది వెళ్ళిపోతా ఉంది. మార్చుకోలేరు కనుకనే మనం దేవుళ్ళు దేవతలను ఆరాధించిన వాళ్ళు కూడా ప్రకృతిలో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు అనే మహానుభావుడు దేవుడుగా పూజింపబడుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆయన బ్రతుకున్నప్పుడు అనేక రకములుగా వేధించారు. చిట్ట చివరిలో ఆయన పట్టుకొని ఒక చెక్క సిలువకి మేకులు కొట్టారు ఆయన శరీరంలోంచి దింపుతూ. మనం ఏదో గోడలకి క్యాలెండర్లు తగిలిచ్చినట్టు, ఫోటో ఫ్రేములు తగిలిచ్చినట్టు ఆయన శరీరంలోంచి, చేతుల్లోంచి, కాళ్ళల్లోంచి చెక్క సిలువుకి ఆయన్ని మేకులు కొట్టి తగిలిచ్చి ఆలాడదీసి చంపేశారు. అంతకంటే దారుణం ప్రపంచ చరిత్రలో ఉంటుందా? అది ఒకసారి ఊహించుకోండి, దాన్ని నేను తీసుకోబాకండి. అప్పుడు కూడా స్థిరంగా ఉండగలిగారు ఆయన. ఇక్కడ నేను చెప్పేది అంతరంగము. అక్కడ అంతరంగ స్థిరత ఆయనకు అంత ఉంది. అందుకని ఆయన్ని దేవుడని ఆరాధించింది ప్రపంచం. అంటే మామూలు మనుషులు ఎవరో అసలు అంత స్థిరత్వాన్ని, అంత కదలకుండా ఉండటాన్ని, లోపల కదుపుకోకుండా ఉండటాన్ని నేర్చుకోలేరు. ఆయన ప్రాక్టీస్ చేసుకున్నారు, అభ్యాసం చేసుకున్నారు. ఆయన ఎన్ని నిందించిన లోపల అంతరంగంలో చెక్కు చెదరకుండా, కదలకుండా ఉండడం ఆయన నేర్చుకున్నారు. ఎంత అంటే ఇంక అది తారాస్థాయిలో ఆయన శరీరానికి మేకులు కొట్టేస్తున్నారు ఆయన్ని. అంటే ఇక్కడ కొన్ని మీరు ఏ మతం ఏంటి అని తీసుకోబాకండి, ఆ మత పిచ్చెక్కించుకోబాకండి. ఇవన్నీ మనకు అందించింది మన అంతరంగాన్ని మనం సరి చేసుకోవడానికి అవసరమైన ఆధ్యాత్మికత. అందులో విషయాలు తీసుకోండి. ఆయన అనుసరిస్తున్నటువంటి శిష్యులు ఆయన్నే అనుసరిస్తున్నారు. 13 మంది అంతమంది శిష్యులు. ఏంటంటే అనుసరించినటువంటి పూర్తిగా జీవితం ఆయనతో పాటు గడుపుతున్నారు, కలిసి తిరుగుతున్నారు. ఆయన ఏ మంచి విషయాలు చెబుతూ తిరుగుతున్నారు. కొంతమందికి ఆయన నచ్చట్లేదు, సరే అది వేరే విషయం. ఇప్పుడు ఆయన అనుసరిస్తున్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు యేసుక్రీస్తు వారిని పట్టిస్తానని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు చూడండి, ఎవరైనా ఎక్కడైనా నక్సలైట్లు కానీ, లేకపోతే టెర్రరిస్టులు కానీ, లేదా ఏదో ఒకటి మంచి పనులు చేసేవాళ్ళు అనుకుని పోనీ, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అలాంటి వాళ్ళతో పోల్చకూడదు కదా, అది తప్పు ఉదాహరణ. అసలు ఊరికి నేను చెబుతున్నా, అలా ఎవరో చేస్తున్నారు, ఎవరో పలానా మనిషి, కానీ మనిషి తెలియదు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలంటే పోలీసులకో లేకపోతే మిలిటరీకో మనిషి తెలియదు అనుకోండి. అలాగే సేమ్ అలానే ఈ పోల్చానని అనుకోబాకండి. ఉదాహరణకు చెప్పాను, ఆయన మహానుభావుడు, దేవుడుగా ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతున్నాడు. మీకు అర్థం అవడానికి పోల్చాను. ఆ యేసుక్రీస్తు ఎవరో తెలియదు, ఎలా ఉంటారు.
ఎవరికి అప్పుడున్న రాజులు, ఆ కాలంలో వాళ్ళకి, అది రాజుల కాలం, పరిపాలకులకి. ఈయన మంచి విషయాలు చెబుతున్నారు, వాళ్ళకి అగెనిస్ట్గా ఉన్నాయి, కొంతమందికి నచ్చట్లేదు. ఇది ధర్మము, ఇది అధర్మం అని చెబుతున్నారు, అధర్మాన్ని వ్యతిరేకించమని చెబుతున్నారు, ఆయన వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో మంచిని మేలుకొల్పుతున్నారు. ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయన పట్టుకోవాలి, ఆయన శిక్షించాలి, ఇదంతా ఆపేయాలి, లేకపోతే ప్రజలు ఎదురు తిరుగుతారు. మేము అనుకున్నట్టు సాగదు. ఇది అనాదిగా ఉన్నది. ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎలా నడుస్తుందో, తండ్రి బిడ్డల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఘర్షణ అనేది ఇద్దరు మనుషుల మధ్య ఎలా నడుస్తుందో, అది కుటుంబంలో అయినా బయట అయినా ప్రపంచంలో ఎప్పుడూ నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మతాల మధ్య నడుస్తుంది, దేశాల మధ్య నడుస్తుంది, దేశాలు యుద్ధాలు చేసుకుంటూ ఉంటాయి. యుద్ధం ఆగట్లా, ఘర్షణ ఆగట్లా. అది ఇద్దరు మనుషులతో మొదలై 2 దేశాల వరకు ఎంత వినాశనానికైనా వెళ్ళిపోతుంది. యుద్ధం మనిషి స్వభావంలో ఉండిపోయింది, ఆ చెడు మనిషి స్వభావంలో ఉండిపోయింది. ఆ స్వభావాన్ని, అంతరంగాన్ని మార్చుకోవడం ఆధ్యాత్మికత. ఇక్కడ ఎవరనే విషయం తీసుకోకండి, అంతరంగానికి ఉపయోగపడేది వినండి, దాన్ని ఆచరణకు తీసుకోండి. అంతరంగ స్థిరత, అదే ఆధ్యాత్మికత. అది ఎవరికైనా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా యేసుక్రీస్తు అనే ఆయన ఎవరు అన్నప్పుడు ఆయన ఎవరో తెలియట్లే. అంటే కొంతమందికి తెలుసు, ఆయన ఎక్కడో ఉపన్యాసాలు చెబుతారు, ఎక్కడో ఉన్న రాజులకి ఎలా తెలుస్తారు. ఇప్పుడు మన మిలిటరీ ఎక్కడో ఉంది, మన పోలీసులు ఎక్కడో ఉన్నారు, మన ఊళ్ళో ఎవడో గొడవ చేసాడు, లేకపోతే ఎవరో మనం కొట్టాడు, తిట్టాడు, అది ఎలా తెలుస్తారు వాళ్ళకి? ఫలానా మనం ఎవరో ఒకళ్ళని చూపించాలి కదా. అలా అప్పట్లో ఇప్పట్లాగా ఫోటోలు, సోషల్ మీడియాలు లేవుగా. మరి ఆయన ఎలా పట్టుకోవాలి అంటే, ఆయనతో ఉన్న శిష్యుల్లో ఒకరితో కాంటాక్ట్ పెట్టుకున్నారు. 30-40 వెండి నాణ్యాలు అప్పట్లో, డబ్బుకి, అంతేం లేదు. ఆ పలానా ఆయన యేసుక్రీస్తు అని నేను మీకు చెప్తాను, మేము పలానా చోటకు పలానా ఊరు వస్తున్నాం, అక్కడ ఆయన స్పీచ్ ఉంటుంది, అక్కడ మీరు ఆయన పట్టుకోవచ్చు అని చెప్పారు. అదే ఆఖరి విందు అంటారు వీళ్ళు. అక్కడ భోజనాలు చేస్తున్నారు, ఒక భక్తుడి ఇంట్లో వీళ్ళందరూ కూర్చొని భోజనాలు చేస్తున్నారు, వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన చెప్పారు, మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు అని వాళ్ళ శిష్యులకు చెప్పారు. ఆయన అంటే మనోస్థిరత ఎంత వచ్చింది అనే దానికి చెబుతున్న, మహిమలమైన అద్భుతాలు తీసుకోబాకండి. ఇప్పుడు నన్ను ఆ రాజుకి, రాజు సైన్యానికి, అక్కడ పరిపాలకులకి నన్ను పట్టించబోతున్నారనే విషయం ఆయనకు ముందే తెలిసింది. అది మహిమలుగా అనుకోబాకండి, మామూలుగానని తెలిసి ఉండొచ్చు, ఎవరి ద్వారా, ఇంకొకరి ద్వారా. పట్టిస్తున్నవాడు ఎవడంటే తన శిష్యుడనే తెలిసింది. తనతో పాటు ఉన్నాడు, ఇప్పుడు తన దగ్గరే ఉన్నాడు, తన దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు, తన శిష్యుడిని చెప్పుకొని దాంతోనే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ భోజనాల్లో అతను కూడా ఉన్నాడు. ఆయన చెప్పారు, ఇదే మన ఆఖరి విందు, మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు అని. ఎందుకని ఆయన పట్టుకోవాలని ఎదుగుతున్నారనే విషయం అందరికీ తెలిసే ఉంటుందిగా, అప్పట్లో శిష్యులకు కూడా తెలిసే ఉంటుందిగా. గొడవలు గోళ్ళు భారీ ఎత్తులో జరుగుతున్నప్పుడు అన్నీ తెలుస్తాయిగా. అంటే అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, శిష్యులందరూ, మేము నిన్నెందుకు పట్టిస్తాం తండ్రి, నీకోసం మేము ప్రాణాలు ఇస్తాం, అందుకే నీతో వచ్చామని. అంటే లేదు, మీలో ఒకడు నన్ను పట్టిస్తున్నాడు అని. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, తను పట్టిస్తారని, కాసేపట్లో వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారని, తను తీసుకెళ్ళిపోతారని, తను చంపేస్తారని తెలిసినా కూడా ఆయన లోపల అంతరంగ స్థిరత ఎలా ఉంటుంది. పట్టించబోతున్న వ్యక్తి కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ముందే తెలుస్తాయి విషయాలు. ఎవరో మనం చేసేవాళ్ళు, రకరకాలుగా మన ఇబ్బంది పెట్టేవాళ్ళు, కుట్రలు పొందేవాళ్ళు, ఇలా కుట్రలు పొందుతున్నారని ఇంకో వ్యక్తి వచ్చి చెప్పచ్చు, మనకేముంది అందులో. ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళి ఆయన్ని పట్టిస్తానని ఎలా అన్నారో, అటువైపు ఉన్న ఈయన అభిమానులు ఎవరో వచ్చి చెప్పుండొచ్చు, నేను అలా పట్టించబోతున్నారని. అంటే నేను ఆయన తక్కువ ఎక్కువ చేయట్లా, విషయపరంగా చెబుతున్నా, మీ మనసు మహిమల వైపు వెళ్లకుండా చెబుతున్నా. అంటే తెలిసినా ఆ వ్యక్తి తన పక్కనే ఉన్నా, తనకు ప్రాణాపాయం ఉన్నా, మళ్ళీ అతను నమ్మించి తన పక్కనే కూర్చొని నువ్వు దేవుడివే అంటున్నా, ఎంత నిశ్చలంగా కూర్చున్నారు చూడండి. అంటే ఎదుటవాడి మాట కానీ ప్రవర్తన కానీ నిన్ను కదపకూడదు. అది నీ అంతరంగానికి సంబంధించిన విషయం, నీ శరీర విషయం. అది నీ సొంత శరీరం, నీ సొంత భావం, నీ సొంత ఆలోచన, నీ సొంత బుద్ధి. నువ్వెందుకు కదిపేసుకుంటున్నావు? వాడి బుద్ధి వాడిలో కదులుతుంది. ఎదుటవాడిలో కదిలిన బుద్ధి మాటగానో, చేతగానో, ప్రవర్తనగానో వచ్చి మన మీదకే అది ఒక అవమానంగానో, ఒక అవహేళనగానో. ఇప్పుడు ఎవరో చెప్పాను, ఇప్పుడు ఎవరో యేసుక్రీస్తు గారికి సెలవులు వేసినట్టు మనకు వేయరు కదా. మన ఎవరో కట్టేసి కొరడాలతో కొట్టరు కదా, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. మాటలే కదా
వాటిని నువ్వు స్వీకరిస్తేనే నీకు బాధ కలుగుతుంది. నువ్వు స్వీకరించబోతే అసలు బాధ ఉండదు. ఇక్కడ నేను చెబుతున్న విషయం, ఆయన ఎంత చక్కగా తనకు తెలిసినా, తనని పట్టిస్తారని తెలిసినా, కొన్ని రోజుల ముందు నుంచే తెలిసినా, ఆ పట్టిస్తున్న వ్యక్తి ఇక్కడే ఉన్నాడని తెలిసినా, ఇప్పుడే పట్టించబోతున్నాడని తెలిసినా ఆయన భోజనం తినడం కూడా ఆపలేదు. ఆయన దుఃఖానికి లోనైపోలేదు, భయపడిపోలేదు, బాధపడిపోలేదు. ఇప్పుడు వాళ్ళు నన్ను పట్టుకు చంపేస్తారు కాబట్టి నాకు ఆకలేయట్లేదని విషాదంలోకి వెళ్ళలేదు. భోజనం చేస్తున్నారు చక్కగా కూర్చొని అందరితో పాటు. అంటే ఒక మనోస్థిరత, ఒక మనోనిబ్బరం, ఇది అభ్యాసం చేయాలి. పరిస్థితులకి చెలించిపోకుండా ఉండడానికి అంతరంగంలో భావాన్ని నువ్వే నిలుపుకుంటూ ఉండాలి. నేను చెలించిపోకూడదని నీకు నువ్వు చెప్పుకోవాలి. దీనికి మహిమలు మాయలు ఉండవు. ఎదుటి వాళ్ళు అలాగే ఉంటారని అర్థం చేసుకోవాలి. నేను అనవసరంగా నేను ప్రతి మాటకి కదిపేసుకుంటున్నాను, ప్రతి దృశ్యానికి కదిపేసుకుంటున్నాను, ప్రతి శబ్దానికి కదిపేసుకుంటున్నాను, ప్రతి వాసనకి కదిపేసుకుంటున్నాను, ప్రతి స్పర్శకి కదిపేసుకుంటున్నానని నేను చెలించిపోతున్నానని నువ్వు గుర్తించాలి. అంతే తప్ప ఎదురుగా ఉన్న గయ్యాలి భార్య నన్ను చెల్లింపజేస్తుంది, నా తాగుబోతు తండ్రి చెల్లింపజేస్తున్నాడు, నా పిచ్చి తల్లి చెల్లింపజేస్తుంది, నా పనికిరాని పిల్లలు చెల్లింపజేస్తున్నారు, నా దుర్మార్గులైన అన్నదమ్ములు అక్క చెల్లెలు చెల్లింపజేస్తున్నారు. ఎదుటోళ్ళ మీద నిందలేయకూడదు. చెల్లించేది నీ లోపల ఉంది, వాళ్ళు నేను చెల్లింప చేయలేరు. ఇప్పుడు మనం నిద్రపోతున్నాం. కొన్ని ఉదాహరణకు ఆలోచించండి. మనం నిద్రపోతున్నాం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. అక్కడ పక్కన వచ్చి కూర్చొని మనని వరసగా తిట్లు తిడతానే ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అనేక తిట్లు తిట్టిల్లారు, అనేక అవమానకరమైన మాటలు మాట్లాడారు, భరించలేనన్ని మాటలు మాట్లాడారు. కానీ మనం నిద్రలో ఉన్నాం, మనకేం వినపడుతుందా? అప్పుడు నీకు బాధ ఉందా? లేదు. మనం ఉన్నాం, మేలుగానే ఉన్నాం. ఎక్కడో పక్క ఊర్లో మన గురించి తిట్టుకుంటున్నారు, ఎక్కడో మనకు తెలియని చోట మన గురించి ఇద్దరు కూర్చొని తిట్టుకుంటున్నారు, ఏదో చేసుకుంటున్నారు, మనకు తెలియదు. బాధ ఉందా? అనేక మంది నిజంగా జరిగిన సంఘటనలు చెబుతారు. అనేక మంది భార్యలు ఇతర మగవాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తల దగ్గర చక్కగా పతివ్రతల్లో నటిస్తూ ఉంటారు. అందరూ అలా ఉంటారని నేను ఎప్పుడు అంటలా, మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ కొందరు ఉన్నారు. వాళ్ళు నాకు తెలుసు, నాకు తెలిసిన ప్రదేశాల్లో కొన్ని చోట్ల చూశాను. ఆ భర్తకి తెలియదు. బాధ ఉంది ఆ భర్తకి? లేదు. ఎందుకని తెలియదు? అసలు నా భార్య పతివ్రతనే అందరితో వాదిస్తున్నాడు. వాళ్ళ అమ్మ తల్లిదండ్రులతో కూడా వాదిస్తూ ఉంటాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు ఆయన. అలాగే భార్యకు తెలియకుండా భర్తలు అనేక మంది వ్యభిచారాలు చేస్తుంటారు, ఇతర స్త్రీలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటారు, కానీ భార్యకు తెలియదు. అప్పుడు బాధ ఉందా? ఎక్కడైనా ఏదైనా అసలు నీకు తెలియని విషయం, నీకు తెలియకుండా జరుగుతున్న నీ సొంత విషయమే బాధ ఉందా? అసలు నువ్వు డబ్బు పిచ్చి ఉంటుంది చాలా మందికి, విపరీతమైన డబ్బు పిచ్చి 199 మందికి ఉంటుంది. నువ్వే నీ డబ్బు ఎక్కడో పెట్టి దాసి కొన్నాళ్ళకి మర్చిపోయావు, అప్పుడు బాధ ఉందా? నువ్వు మర్చిపోయావు, బాధ ఉందా? మళ్ళీ అది దొరికితే చాలా మంది అక్కడక్కడ చీరల కింద, ఈటి కింద, లేదా బీరువాల్లో, బట్టల్లో, పుస్తకాల్లో పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఎప్పుడో గుర్తొస్తుంది. లేదా ఎవరికి అప్పులు ఇచ్చి మర్చిపోతూ ఉంటారు, ఏ దగ్గర స్నేహితులుగా. తర్వాత వాళ్ళు వచ్చి ఇదిగో అప్పు ఇచ్చారంటే అప్పుడేదో అది కొత్తగా దొరికినట్టు మళ్ళీ కనపడింది అనుకోండి, మళ్ళీ దొరికింది అనుకోండి, మళ్ళీ వచ్చింది అనుకోండి, అప్పుడు కొత్తగా దొరికినట్టు ఆనందపడిపోతారు. తన డబ్బే ఇంతకుముందు మర్చిపోయావు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా దొరికినట్టు ఆనందపడుతున్నాం, అంతే, అంతకంటే ఏం లేదు. ఎలా అంటే ఈ డబ్బు విషయం నా జీవితంలో చాలాసార్లు జరిగింది. అక్కడక్కడ పెట్టి మర్చిపోయి కనబడి దొరికినప్పుడు కొత్తగా ఆనందపడేవాడిని. అప్పుడు అనుకున్నాను, నేను దాచుకున్న డబ్బే కదా ఇది, మళ్ళీ కొత్తగా ఆనందపడుతున్నాను, ఏంటి మర్చిపోయాగా, అందుకని కొత్తగా దొరికినట్టు. ఇలా మనకు తెలియని విషయాలు ఏమన్నాయో అవన్నీ మనల్ని ప్రభావితం చేయటం లేదు. మన తిట్టినా, మనం నష్టపరిచినా, మనం నష్టపోయినా, అవమాన పెట్టినా మనకది తెలియనప్పుడు బాధ కలగట్లేదు. తెలిసినప్పుడు బాధ కలుగుతుందండి, ఏంటి? స్వీకరిస్తున్నాము. అందుకని తెలుస్తున్నప్పుడు కూడా స్థిరంగా ఉండటం అలవాటు చేసుకోవడం ఆధ్యాత్మికత. చాలా సింపుల్. నీ అంతరంగం ఆధ్యాత్మికత. అంతరంగ స్థిరతను నేర్చుకో. అది ఎలాగండి అని అడక్కు, ప్రాక్టీస్ చేసుకో. ప్రపంచం అంతా మారిపోతాం కుదురుతుంది. ఎంతమంది మనుషుల్ని నీకు అనుకూలంగా మార్చడం ఏ దేవుడి వల్ల కుదురుద్ది? ఈ మనుషులందరూ నీ కోసం బతుకుతారా? నీకు అనుకూలంగా ఉండటం కోసం బతుకుతారా? నిన్ను సంతృప్తిగా ఉంచడం కోసం బతుకుతారా? ప్రతి మనిషి తన కోసం తాను బతుకుతున్నాడనే విషయాన్ని అసలు మర్చిపోవద్దు. ఇది సత్యం, ఆధ్యాత్మిక సత్యం ఇదే, జీవిత సత్యం ఇదే. ఎవరు పుట్టుకళ్ళు పుట్టారు కాబట్టి ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరు సవాళ్ళు చేస్తారు ఆఖరిలో.
ఈ మధ్యలో మనకు కోరికలు ఉన్నాయి కనుక కుటుంబ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం అంతే. ఎవరు పుట్టుకాలదే, ఎవరు సోవాలదే, ఎవరు దుఃఖం వాళ్ళది. ఇప్పుడు భార్యకి ఒక అనారోగ్యం వచ్చింది, నొప్పి పుడుతుంది, ఆమె బాధ వచ్చింది, ఏ కడుపు నొప్పి వచ్చింది, ఏ తలనొప్పి వచ్చింది, మనం తీసేయగలమా? ఆమె నొప్పిలో భాగం తీసుకోగలమా? లేదా భర్తకు వచ్చింది, ఆయన నొప్పిలో భాగం తీసుకోగలమా? లేదా పిల్లలకు వచ్చింది, వాళ్ళ నొప్పిలో భాగం తీసుకోగలమా? అసలు ఎవరి నొప్పిలో అయినా ప్రపంచంలో మనం భాగం పంచుకోగలమా? కుదరదు. ఎవరి నొప్పి వాళ్ళదే, ఎవరి దుఃఖం వాళ్ళదే, ఎవరి సుఖం వాళ్ళదే, ఎవరి ఆనందం వాళ్ళదే. దేంట్లోనూ భాగం తీసుకోలేం. కానీ భాగస్వాములుగా బతకడానికి కుటుంబ వ్యవస్థను ఏర్పరుచుకున్న దానికి ఏకైక కారణం స్త్రీ పురుష ఆకర్షణ, శారీరక కోరిక. అంటే మన అవసరం. ఆ విషయం మర్చిపోపాకండి. ఎవరు బతుకళ్ళు బతుకుతున్నారు, కుటుంబంలోకి రావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ప్రతి మనిషి వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్, వాళ్ళ జీవితమే వాళ్ళు బతుకుతారు. ఇలా ఎందుకున్నారని అడగబాకండి. వాళ్ళ జీవితం వాళ్ళ బతకడంలో కొంతమందికి తమ కుటుంబం అంటే ఇష్టం ఉండొచ్చు, పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు, ఆ పిల్లల కోసం ఏ త్యాగాలైనా చేయొచ్చు. అది వాళ్ళ ఇష్టపూర్వకం, అది అలా ఉండటం వాళ్ళకి ఆనందం. కొంతమందికి భార్య ఇష్టం ఉండొచ్చు, ఆయన కోసం ఏ త్యాగాలైనా చేయొచ్చు, అలా ఉండటం అతనికి ఇష్టం. కొంతమందికి భర్త అంటే ఇష్టం ఉండి అన్ని త్యాగాలు చేయొచ్చు, అలా ఉండటం ఆమెకి ఇష్టం. ఇందుకే ఆమెకి ఇష్టం అది, అతనికి ఇష్టం అది, వాళ్ళకి ఇష్టం అది, వాళ్ళ స్వీయ ఇష్టం. అంతే తప్ప వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం బతకటలా. అలా బతకటం. ఇప్పుడు ఎంతో మంది స్వాతంత్ర పోరాట యోధులు ఉంటారు, స్వాతంత్రం కోసం పోరాడారు, చచ్చిపోయారు ఎంతోమంది. ఆఖరికి ఏదో స్వతంత్రం వచ్చింది మనకంటారు. ఓకే, వీళ్ళందరూ అలా ఉండటం ఏంటి? వాళ్ళ ఇష్టం అది. మరి మిగిలిన వాళ్ళందరూ ఉండలేదుగా, స్వాతంత్ర పోరాటాలు చేయలేదుగా, అందరూ చేయలేదుగా. కొంతమంది అసలు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగానే ఉన్నారు కదా. అది అతి తక్కువ మంది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎలా పరిపాలిస్తారు? మన దేశం మొత్తం ప్రజలేగా, మన వాళ్ళగా ఉంది. వాళ్ళు చాలా తక్కువ మంది, అయినా వాళ్ళు మన పరిపాలించగలిగారంటే ఏంటి? కొంతమంది ఎదురు తిరిగారు, కొంతమంది మామూలుగానే ఉన్నారు. ఆ ఎదురు తిరిగిన వాళ్ళ స్వభావం అది, వాళ్ళకి అలా ఇష్టం. ఎవరి కోసం వాళ్ళు జీవిస్తున్నారు, అది మంచా చెడా అని అడగబాకండి. పక్కింటి ఆయన బాగా ప్రేమిస్తున్నాడు కదా, అలా ఆవిడ్ని మా ఆయన ఎందుకు ప్రేమించడానికి అనుకోబాక. అలా ఉండటం ఆయనకి ఇష్టం, అలా ఉండటం ఆవిడికి ఇష్టం, అలా ఉండటం పిల్లలకి ఇష్టం. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది అనేటువంటి ఒక స్పృహలోకి రండి, ఒక ఎరుకలోకి రండి. కుటుంబం కదా, అందరూ నా అనుమతితో జీవించాలని అనుకోబాకండి, నాకు నచ్చినట్టు జీవించాలని అనుకోబాకండి. అసలు ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు అంతే. ఇక్కడ అందరూ వ్యక్తిగా ఎవరికి వాళ్ళు వేరు వేరు. కుటుంబంగా కావాలని మనం చేసుకున్న ఏర్పాటు. ఎవరు పుట్టుకాలదే, ఎవరు చావాలదే, మధ్యలో జీవితంలోని ఎవరి అనుభవాలు వాళ్ళవే, ఊరికి కలిసి ఉన్నాం అంతే. ఎందుకంటే ఒకళ్ళ నొప్పిని మనం తీసుకోలేం, ఒకళ్ళ సుఖాన్ని మనం తీసుకోలేం, ఒకళ్ళ సంతోషాన్ని మనం మాట పంచుకోలేం, ఒకళ్ళ భయాన్ని మనం మాట పంచుకోలేం. ఎవరి భయం వాళ్ళది, ఎవరి దుఃఖం వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది, అన్నీ ఎవరి వాళ్ళే ఇండివిజువల్. ఈ సత్యాన్ని అంగీకరించండి. అంగీకరించినప్పుడు ఎదుటిది నువ్వు స్వీకరిస్తేనే నీకు బాధ కలుగుద్ది. మనం స్వీకరించేస్తున్నాం. నేను ఇందాక యేసుక్రీస్తుల వారి ఉపమానము, బుద్ధుడి వారి ఉపమానములు చెబుతుంది అదే. అక్కడ ఉదాహరణగా తీసుకోండి అంతే. వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. ఎప్పుడో యేసుక్రీస్తు గారు, ఎప్పుడో బుద్ధుడు గారు. ఉదాహరణ ఏంటి అంటే అంతరంగ స్థిరతను సాధించిన మహనీయులు. అలా కూడా ఉండొచ్చు. ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడుతున్నా, ఎంత బాధలు పెడుతున్నా, ఎన్ని కష్టాలు పెడుతున్నా, ఎంతవరకు కష్టాలు అంటే తనను నమ్మి అనుసరిస్తున్న తన సొంత శిష్యుడు అని తనతో పక్కనే ఉండి తనతో పాటు ఇప్పుడు భోంచేస్తున్న వ్యక్తి, సంవత్సరాల పర్యంతము తనతోనే తిరిగి తనను నమ్మించిన వ్యక్తి శిష్యుడని, అతనే తనని ఇప్పుడు పట్టించి తన చావుకు కారణం అవుతున్నాడు. ఆయన స్థిరంగా కూర్చొని భోజనం చేస్తున్నారు. అసలు ఆ పరిస్థితుల్లో మనకు భోజనం ఎక్కుద్దా? మనం భోజనం చేయగలమా? ఎవరో మనం పట్టించి ఇప్పుడు చంపేస్తారంటే అసలు మనకు ఆకలేస్తుందా? అసలు ఆ ప్రదేశంలో ఉంటామా? ముందు పారిపోతాం మనం. కాదు, అంతరంగ స్థిరత. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు మరణించక తప్పదు. ఎంత దూరం పారిపోయినా, ఎన్ని రోజులు పారిపోయినా మరణం తీసుకెళ్ళిపోద్ది. అది అంతరంగ స్థిరత. ఒక సత్యాన్ని అంగీకరించడం, యాక్సెప్ట్ చేయటం అనేది అంతరంగ స్థిరత. దాన్ని, ఆ స్థిరతని సాధన చేసుకోవాలి. సాధన ఏంటి? మహిమలు, మాయలు, అద్భుతాలు ఏముండవు. నీకు నువ్వు చెప్పుకొని నిలబడటం అలవాటు చేసుకోవాలి. నేను నిలబడాలి, నేను భయపడిపోకూడదు, నేను బాధపడిపోకూడదు, నేను అవమానపడిపోకూడదు, నేను దుఃఖపడిపోకూడదు, నేను కష్టపడిపోకూడదు,
నేను పారిపోకూడదు, ఈ పరిస్థితికి నిలబడాలి. పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, ఎంత దూరం పారిపోయినా వస్తూనే ఉంటాయి. జీవన పర్యంతము బ్రతికున్నంత కాలము శరీరము మనస్సు ఏదో ఒక దాన్ని ఎదుర్కొంటానే ఉండాలి. ఒక్కొక్కసారి అనుకూలతలు, ఒక్కొక్కసారి వ్యతిరేకతలు. వ్యతిరేకతల్లో పారిపోకూడదు, తప్పించుకోకూడదు. ఎంత దూరం తప్పించుకుంటావు, ఎంతకాలం తప్పించుకుంటావు, ఎన్నిటిని తప్పించుకుంటావు, పిరికివాడివి అయిపోతావు, పిరికిదాన్ని అయిపోతావు. అక్కడే నుంచో, దాన్ని అలవాటు చేసుకో, ఎదుర్కో. ఇంకా అసలు మనకైతే అంత పెద్ద పెద్ద విషయాలు లేవు. అప్పట్లాగా సెలువులు వేయటం, రాజులు కట్టేసి కొరడాలతో కొడతాము, శిక్షలు ఏం లేవు. హ్యాపీగా మన ఇంట్లో మనం ఉంటాం. ఎన్ని మాటల ద్వారా తప్ప మనకి ఏ ఇబ్బంది ఉండదు. 100కి 90 పాళ్ళు, 100కి 90 పాళ్ళు, 99 పాళ్ళు మాటలతోనే ఘర్షణలు ఉంటాయి మనకన్నీ. మాటలు ఏముంది అసలు స్వీకరించబాక వదిలే. ఎలా అండి వదిలేయాలని అనద్దు, వదిలేయటం నేర్చుకో. బహుశా సోక్రటీస్ గారేమో ఎప్పుడో చదివాను, పేరు మర్చిపోయి ఉండొచ్చు, లేదా అర్థం చేసుకోండి విషయాన్ని. అంతే, సోక్రటీస్ గారు మహాతత్వవేత్త. ఆయనకు అనేక మంది శిష్యులు ఉండేవాళ్ళు. అప్పట్లో ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆయన ధన సంపాదన ఎక్కువ చేసేవాళ్ళు కదా, ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. కానీ ఆ తాత్వికతలో, తత్వచింతనలో అలా వాళ్ళకయ్యో చెప్పుకుంటూ, విషయాలు చెప్పుకుంటూ ఒక తాత్వికుడిగా తిరుగుతూ ఉండేవాళ్ళు. చాలా పేదరికంలో ఉండేవాళ్ళు. భార్య పిల్లలు ఉన్నారుగా. మరి ఇప్పుడు గయ్యాళి భార్య అంటే ఆయన భార్యను కూడా గయ్యాళి భార్య అని అనేవారు. ఎందుకంటే ఆమె ఎప్పుడు అరుస్తూ కేకలేస్తూ ఉండేది. ఎందుకని? పిల్లలకు పెట్టడానికి కూడా అక్కడ ఏమి ఉండేది కాదు. ఈయన సంపాదన తెచ్చేవాడు కాదు. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, పిల్లల్ని ఎందుకు కన్నావు, మరి చేసావు కదా, మరి ఇప్పుడు వాళ్ళకి అవసరమైన ఇవ్వాలి కదా. అందుకని గయ్యాళి భార్య ఎందుకు అయిందామి అంటే తను సరిగా అన్ని సమకూర్చకపోవటం వల్ల. అలానే అన్ని సమకూర్చినా చాలనంటే ఇంకా అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ చెబుతున్నారు, పాపం ఇంట్లో పేదరికం ఆమెని గయ్యాళం చేసింది. దానికి తోడు 4 నేసుకొని ఎప్పుడు తాత్విక చింతనలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉంటాడు. ఆయన ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటాడు. ఆమెకి ఇంకా బాగా మంటెక్కుతుంది, పని పాట చేయకుండా ఇదేంటని. అంటే ఆయన వ్యక్తి గొప్పవాడై ఉండొచ్చు. వివాహం చేసుకొని భార్య ఉండి నువ్వు ఆ భార్యతో కాపురం చేసి పిల్లలను కన్నాక నీ మీద ఆధారపడిన వాళ్ళకి అన్ని సమకూర్చాలిగా, కనీస వసతులు వనరులు ఉండాలిగా. తీవ్రమైన ఆశలు, అత్యాశలు, దురాశలు ఉండేది వేరు వేరు. కానీ అయినా పాపం ఆయన మంచోడు అవడం వల్ల ఆయన భార్యని గయ్యాళి భార్య అన్నారు. కానీ ఆయన పేదరికంలోనే ఉన్నారు. ఆవిడ గయ్యాళి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈయన తత్వవేత్త మంచోడు అవటం వల్ల. మరి తత్వవేత్తలు మంచోళ్ళు అనుకున్నారు, కానీ సమకూర్చాలి కదా. ఆవిడ వివాహం చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. ఒక సందర్భంలో ఆయన ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆయన ఏదో ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు, వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాడు. లోపల నుంచి భార్య అరుపులు కేకలు వినపడతానికి రోజు అంతే ఇలా మీటింగులు పెట్టుకుంటాడు. ఏదో అరుస్తారు కదా సమకూరినప్పుడు. ఆవిడ అరుస్తుంది, శిష్యులందరూ వింటున్నారు, అందరికీ వినపడతానే ఉంటాయి, రోజు అలవాటేది. అయినా వీళ్ళు ఏదో తాత్విక చింతన చెప్పుకుంటున్నారు. ఆవిడకి బాగా కోపం వచ్చింది. నేను ఇంత అరుస్తున్నా, ఇన్ని చేస్తున్నా పట్టించుకోకుండా ఈ జనాన్ని వేసుకొని రోజు ఏదో తత్వాలు చెప్పుకుంటూ వాళ్ళకి తాత్విక చింతనని నవ్వులు నవ్వుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. అసలు ఇంత పేదరికంలో చచ్చిపోతున్నాము అని ఆవిడ తట్టుకోలేక ఒక బకెట్, అక్కడ నీళ్ల బకెట్ ఉంది, లేదా బిందు, దాని నిండా నీళ్లు ఉన్నాయి. కోపంతో ఆ నీళ్లకు తీసుకొచ్చి ఆయన మీద నీళ్లు గుమ్మరించేసింది. అంటే నీళ్లు పోసేసింది ఆయన మీద. అప్పుడు ఆయన పోసేసి కోపంగా వెళ్ళిపోయింది అరుచుకుండా. శిష్యులందరూ నిర్ఘాంతపోయారు, అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయన సింపుల్గా, అసలు ఏమీ లేదు, చిరునవ్వుతో, ఎన్నాళ్ళు ఉరిసే ఉరుములు మేఘాలు వర్షం కురవు అనుకున్నాం, కాదు, ఉరుములు శబ్దాలు చేస్తున్నాయి, మేఘాలు కురుస్తే వర్షం వస్తుందని ఇప్పుడే తెలిసిందనండి నవ్వుతా. అంటే అరిసే కుక్క కరవదంటారే, ఆ టైపులో ఏదో మెరుపులు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేది, వర్షం పడదలే అనుకోండి, కాదు వర్షం పడింది అనండి. అంత సింపుల్గా తీసుకున్నాడు ఆ విషయాన్ని. అది మానసిక స్థితి. నేను దాన్ని సమర్థించట్లే, ఏం చేయట్లా, మానసిక స్థితి. అవనికే అర్థమైంది, అవును నేను డబ్బు సంపాదించట్లేదు, పాపం వాళ్ళకి అవసరం కదా, నేనేమో ఈ తాత్విక చింతనలో పడ్డాను, నా మనసు ఇటు పోతుంది అని అర్థమయ్యి స్థిరంగా ఉంచుకున్నాడు మనసును. అంతే, అది తప్పే వందల మీద నీళ్ళు పోసింది పోయింది అని.
నేను డబ్బు సంపాదించి తెచ్చి వాళ్ళకన్నీ సమకూర్చాలి కదా, నేనేమో తత్వం చెబుతున్నాను వీళ్ళకి. అలా అనేక మంది జీవితాల్లో అనేకం ఉంటాయి అని లోపల అంతరంగ స్థిరతను తెచ్చుకున్న వాళ్ళు తాత్వికులు అయ్యారు, మహాత్ములు అయ్యారు, జ్ఞానులు అయ్యారు. అంతే తప్ప అక్కడ పెద్ద అద్భుతాలు ఏం లేవు. అద్భుతాలు చేయక్కర్లేదు కూడా అసలు. లోపల అంతరంగ స్థిరత. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుల వారి దగ్గర జరిగిందంటే అతను పట్టించాడు. అతను ఏం చెప్పాడు? అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఆయన చెప్పారు, ఇప్పుడు మీలో భోజనం చేస్తున్నాడు ఒకడు నన్ను పట్టించిపోతున్నాడు ఇక్కడ ఉన్నాడు అంటే ఎవరు పట్టించిపోతున్నారని అడిగారు. ఎవరు పట్టించిపోతున్నారో కూడా చెప్పారు, ఫలానా వాడని. అతను అన్నాడు స్వయంగా, అయ్యా నేను నిన్ను ఎందుకు పట్టిస్తాను, నేను నీ కోసం ప్రాణం ఇస్తాను. అప్పుడు ఆయన చెప్పారు, నువ్వు నా కోసం ప్రాణం ఇవ్వటం కాదు కదా, అది రాత్రిపూట జరుగుతున్న భోజనం. అంటే రాత్రిపూట జరుగుతున్నటువంటి భోజనం, లాస్ట్కు ఇంక ఇదే ఆఖరి భోజనం అని చెప్పారు, నైట్ అనమాట. అప్పుడు అన్నారు ఆయన, తెల్లవారే లోపల నువ్వు అసలు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెబుతావు. శిష్యుడిని కాదు కదా, అసలు యేసుక్రీస్తే నాకు తెలియదని చెబుతావు. ఎందుకంటే ఇప్పుడు ఉపద్రవాలు రాపోతున్నాయి. యేసుక్రీస్తు శిష్యులు అంటే వాళ్ళని కూడా కొడతారు, ఇప్పుడు పట్టుకుంటారు. అందుకని నాకు తెలియదని చెప్పి తప్పించుకుంటాడు. అది కూడా చెప్పారు ఆయన. ఎందుకని పరిస్థితులను ఎస్టిమేషన్ వేసినప్పుడు చెప్పొచ్చు, మహిమలు మాయలు అనుకోబాకండి. పరిస్థితులు తెలిస్తే మనకి. ఇప్పుడు తను పట్టించాలనుకున్నాడు యేసుక్రీస్తు శిష్యులని ఎందుకు చెప్పుకుంటాడు? చైతం వెళ్ళి శిష్యులందరినీ కూడా అరెస్ట్ చేస్తారు, అందుకని నాకు తెలియదని చెబుతాడు. ఆయన ఎవరు అసలు నాకు తెలియదని చెబుతాడు. అదే చెప్పాలి అక్కడ. అలాంటి మనస్తత్వం ఉండని పట్టిస్తాడు. అది కూడా చెప్పారు, శాంతంగా చెప్పారు, చిరునవ్వుతూ చెప్పారు, నవ్వుతూ చెప్పారు. అతన్ని ఏం అనలేదు, నిందించలేదు. మిగిలిన వాళ్ళు కూడా దాన్ని సీరియస్గా అసలు తీసుకోలేదు. ఎందుకంటే ఆయన మామూలుగానే మాట్లాడుతున్నారు. అదొక పెద్ద సీరియస్ మ్యాటర్ లాగా వీడు నన్ను పట్టించేస్తున్నాడు, జాగ్రత్త చూడండి, వీడు అందు చూడండి, వీడిని వదిలేయండి, నడవండి, మనం బారిపోదాం, ఇలా చేస్తాం మనమైతే. ఆయన సింపుల్గా అంతరంగ స్థిరత వచ్చేసింది ఆయనకి. అందుకే ప్రపంచమైన దేవుడిని ఆరాధించుకుంటుంది. ఎవరు అంతరంగ స్థిరతను పొంది ఒక సామాన్య మానవ ప్రవర్తనని దాటి అంతరంగ స్థిరతను ప్రదర్శించారో అదే ఆధ్యాత్మికత. వాళ్ళని దేవుళ్ళు, గురువులు, మహాత్ములని ఆరాధిస్తున్నాం. అంతే తప్ప అంతరంగ స్థిరత లేకుండా చంచల స్వభావులైనటువంటి, నిరంతరం కోపతాపాలతో ఊగిపోతూ, కోరికలతో ఊగిపోతూ, ధనం కొరకు, కోరికల కొరకు, కీర్తి ప్రతిష్టల కొరకు ప్రయత్నించే వాళ్ళని గురువులని, మహాత్ములని, మాతాజీలని మీరు అనుసరించారా సర్వనాశనం అయిపోతారు. అంతరంగ స్థిరత. అందుకని ఈ చరిత్రలు ఉదాహరణలుగా వచ్చినాయి మనకి. అటువంటి మహాత్ములు ఉంటారు. ఏనాడు రూపాయి ముట్టుకోలేదు ఆయన, డబ్బుతో అసలు అవసరమే లేదు. ఎవరో భక్తులు ఎంత పెడితే తిన్నారు, భిక్షాన్నము అంతే. బట్టలు కూడా ఎవరో ఇస్తే కట్టుకున్నారు అంతే. అంత భిక్షే, అది బట్టలైనా అన్నమైనా ఏదైనా. అందరు మహాత్ములు అంటే ఖ్యాతిలోకి వచ్చిన మహాత్ములు అందరి చరిత్రలు అలాగే ఉంటాయి. వాళ్ళ పేరు చెప్పుకొని డబ్బులు పోగేసుకునే వాళ్ళు తయారైపోయారు ఇప్పుడు. అంతే, అంతకుమించి అది మనం ఏం చేయలేం. మనుషుల్లో ఎప్పుడు చెడు ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది చెడు గురించి అసలు. అందుకని అంతరంగ స్థిరత మనకు ఉండాలి. తర్వాత శిష్యుడు పట్టించాడు. ఆయన సైన్యం వచ్చారు, పట్టుకున్నారు, పట్టించారు. ఈ శిష్యుడే పట్టించాడు. మిగిలిన శిష్యులు సైన్యానికి ఎదురు తిరిగారు. ఆ సైనికుల చేతుల్లో కత్తులు లాక్కున్నారు, వాళ్ళతో యుద్ధానికి దిగారు. అప్పుడు స్వయంగా యేసుక్రీస్తు తన శిష్యుల్ని ఆపారు. ఆపి చెప్పారు ఆయన, మీరు ఎన్నాళ్ళు నాతో ఉండి నేర్చుకుంది ఇదేనా? నేను మీకు మంచి చెప్పాను, దేవుడి గురించి చెప్పాను, మంచి వాక్యాలు చెప్పాను, సద్బుద్ధిగా ఉండమని చెప్పాను, శాంతి నేర్పాను, అహింస నేర్పాను. ఇవన్నీ నేర్చుకుంటూ ఇన్ని సంవత్సరాల పాటు నాతో తిరుగుతూ మీరు మళ్ళీ కత్తి పెట్టారా అని అడిగారు ఆయన. మీరు కత్తి ఎలా పట్టుకున్నారు? వాళ్ళంటే సైనికులు, రాజభటులు, వాళ్ళ ధర్మం, వాళ్ళ పని అని చేస్తారు. కానీ మీరు నన్ను అనుసరించారు కదా, అహింసను నేర్చుకున్నారు కదా, దైవజ్ఞానం తెలుసుకున్నారు కదా, శాంతిని నేర్చుకున్నారు కదా, ప్రేమను బోధించడం నేర్చుకున్నారు కదా, ప్రేమను పంచడం నేర్చుకున్నారు కదా, జ్ఞానబోధలు విన్నారు కదా, మీరు కత్తెలా పెట్టారు? శిష్యులు సిగ్గుతో తల వంచుకు ఆగిపోయారు. అంటే ఏంటి? ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా తాను అనుకున్న స్థితిలో తన మనసును ఉంచుకొని తాను నమ్మిన సత్యం ఏదుందో, ధర్మం ఏదుందో, తాను చెబుతున్న సత్యధర్మం ఏదుందో అది శత్రువు మీద కూడా చూపించారు. తాను నమ్ముతున్న ప్రేమ ఏదుందో, మనుషులందరినీ ప్రేమించాలని తను అనుకున్న నిర్ణయం ఏదుందో అది అంతరంగ స్థిరత. ఎప్పుడు ప్రాణాపాయ స్థితిలో కూడా. అప్పుడు శిష్యులు ఆగిపోయారు. శిష్యులు గురువు గారి కోసం ఎదురు తిరిగారు.
అంటే ఏంటి, సహజంగా మనిషిలో ఆ ప్రవర్తన ఉంటుంది. శాంతి నేర్చుకుంటున్నట్టున్న వాళ్ళ గురువు గారిని అరెస్ట్ చేయబోతుంటే హానికరంగా చూడండి, కత్తులు లాగేసుకుని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారు. సేమ్ ఇలాగే రమణ మహర్షి జీవితంలో కూడా జరిగింది. సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే ఉంటుంది. రమణ భగవానులు గోచి పెట్టుకుని ఉండేవాళ్ళు. కొండ ప్రాంతం, అక్కడ అసలు ఎవరు మనుషులు ఉండరు. రాత్రిపూట ఇది ఒక చిన్న పూరిపాక లాంటిది వేసుకుని అందులో ఉండేవాళ్ళు. రాత్రిపూట అక్కడే పడుకునేవాళ్ళు. ఆయనతో పాటు ఒక 2-3 ఎవరో ఆయన అనుసరించి మేము శిష్యులు మీతో పాటు ఉంటాం అన్నవాళ్ళు అక్కడ ఉంటున్నారు. పగలు అనేక మంది ఆయన దర్శించడానికి వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. రాత్రిపూట ఎవరు ఉండరు, అసలు ఉండటానికి అక్కడ వసతి లేదు. అది కొండ ప్రాంతం, మొత్తం అడవి ప్రాంతం అది. అయితే పగటిపూట అనేక మంది వీళ్ళ దగ్గరికి రావడాన్ని దొంగలు చూశారు, గమనించారు. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునేవాళ్ళు. వీళ్ళ దగ్గర చాలా ధనం ఉండుంటుంది. ఎందుకంటే వీళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు కదా, ధనం ఉన్నోళ్ళని ఎత్తుక్కుంటారు కదా సహజంగా. వీళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది. కాబట్టి ఆ ధనాన్ని మనం దోచుకుందామని వాళ్ళు ఏం చేశారంటే ఒకరోజు రాత్రి వచ్చారు. ఎందుకు, బోల్డ్ మంది భక్తులు వస్తున్నారు, ఇంకేదో దక్షిణలు ఇస్తారు అని గ్యారంటీగా దక్షిణలు ఎక్కడ దోసుకుంటారు వీళ్ళు. కానీ అసలు రమణ మహర్షి ఎప్పుడు డబ్బే తీసుకోలే, ఎవరి దగ్గర డబ్బు తీసుకోలే, భిక్షాన్నము అంతే. ఏ పండో పొలం అక్కడ పెడితే తింటాం అంతే, అసలు డబ్బుతో సంబంధమే లేదు. పాపం దొంగలకు అది ఎలా తెలుస్తుంది? దొంగలు ఒక నైట్ వచ్చారు, ఊరికి చివరిది, కొంచెం దూర ప్రాంతం. ఆ పక్కన 3-4 శిష్యులు ఈయనతో పాటు ఉన్నారు. ఏదో మంచినీళ్ళ కొండ ఉందంతే, అంతే, అక్కడ ఇంకేం లేవు. రమణ మహర్షి అయితే గోచి పెట్టుకుని ఉన్నారు, మిగిలిన వాళ్ళకి బట్టలు అన్నాను. దొంగలు వచ్చి వాళ్ళని లేపారు, డబ్బులు ఇమ్మన్నారు. బాబు మా దగ్గర డబ్బులు ఉండవు, మేమే ప్రజలు ఏదంటే భిక్ష పెడితే బతుకుతాం అన్నారు. అబ్బాయి ఇవన్నీ మేము నమ్మం అన్నారు. మాకు డబ్బు ఇవ్వాల్సింది అన్నారు. మొత్తం ఎతికారు, ఎక్కడ కనపడలా. పాకంతా ఎతికి చూశారు, ఏమీ లేదు అసలు అక్కడ. వీళ్ళు పడుకున్న చాపలో ఓ మంచినీళ్ళ కొండ తప్ప ఏమి లేవు అక్కడ. వాళ్ళు చెబుతున్నారు, అయ్యా మా దగ్గర ఏమి ఉండవు, మేమేదో భిక్షకులము అని. లేదు లేదు, మీకు పగలంతా 100 మంది వస్తున్నారు మీ దగ్గరికి, చూస్తున్నాం, వాళ్ళంతా దక్షిణలు ఇచ్చి ఉంటారు, మీరు ఎక్కడో దాసి ఉంటారు చెప్పండి అన్న. వాళ్ళు లేవు అని చెప్పిన వెంటనే వీళ్ళు అక్కడ ఏ చిన్న కర్ర ముక్కలు లేకపోతే చిన్న చిన్న ఇనప ముక్కలు, రాడ్లు లాంటివి ఉంటే తీసుకొని ఆ భక్తుల్ని కొట్టారు. అంటే రమణ మహర్షి పక్కన ఉన్న శిష్యులు 3-4 కొట్టారు. ఆ కొడతంలో రమణ మహర్షిని కూడా కలిపి కొట్టేశారు. ఎక్కడ దాశారు చెప్పండి అని. వాళ్ళను కొట్టినంతసేపు ఊరుకున్నారు ఆ భక్తులు శిష్యులు. రమణ మహర్షిని కొట్టడం మొదలెట్టగానే వాళ్ళకి ఉగ్రతాండం వచ్చేసింది. ఎదురు తిరిగేసి వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ చేతుల్లో లాగేసుకొని తిరిగి వాళ్ళని కొట్టి కేకలేసి, అరుపులేసి, పెద్ద పెద్ద కేకలేస్తే వాళ్ళు పారిపోయారు. ఈ పెద్ద పెద్ద అరుపులు కేకలు చేసే కొంచెం ఆ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న జనం కూడా పరుగులు పెట్టుకుంటూ వచ్చారు, వాళ్ళు పారిపోయారు. ఇదంతా బాగానే అయిపోయింది. కానీ రమణ మహర్షి తన పక్కన ఉన్న వాళ్ళని అడిగారు, ఏమయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నాతో పాటే ఉంటున్నారు, జ్ఞానం మాటలు వింటున్నారు, శాంతి అహింస ఇటువంటివే కదా మీకు నేర్పాను, ప్రేమ ఇవన్నీ. వాళ్ళు కొడుతున్నా కూడా నాకు అసలు కోపం రాలేదు, మీరు చూశారు, నేను మెదలకుండానే కూర్చున్నాను. మీరేంటయ్యా వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ చేతుల్లో లాక్కొని తిరిగి వాళ్ళని కొట్టబోయారంటే మీ అంతరంగంలో వాళ్ళలో ఎంత క్రూరత్వం ఉందో అంత క్రూరత్వం ఉందిగా, అది పోలేదుగా. ఊరిని అణిచుకుంచుకుంటున్నారు అంతే, దాన్ని అది పోలేదు, అణిగి ఉంది. ఇదో ఈ మాటలో విన్నదంతా దాని పైన వేసుకొని మేమంతా మంచివాళ్ళం, భక్తులం, మాలో శాంతి వచ్చేసింది, అహింస వచ్చేసింది, ప్రేమ వచ్చేసింది అని మీరు అనుకుంటున్నారు. రాలేదుగా, నిజంగా రాలేదుగా. అందుకే మన జీవితంలో ఇటువంటి కొన్ని సంఘటనలు నిరూపణలుగా వస్తాయి. లేకపోతే రమణ మహర్షి గురించి మనకట తెలుస్తుంది, మన గురించి మనకట తెలుస్తుంది. రమణ భగవానులుగా అది వచ్చింది కనుక ఎదురు జరగలేదు. ఏంటి కొడతంటే, క్రీస్తు వారిని చంపైపోతుంటే ఎదురు జరగలా, ఎదురు తిరుగుతుంటే ఆపేశారు ఆయన. ఏంటి చంపబోతుండే అంటే ఏంటి, లోపల అంతరంగంలో మార్పు జరిగింది, అది భావ మార్పు జరిగింది, గుణమార్పు జరిగింది, అంతరంగ స్థిరత వచ్చింది. ఆ నిజమైన ప్రేమది. నిజంగా లోపల ప్రేమ ఉంది, నిజంగా లోపల అహింస ఉంది, నిజంగా లోపల సత్యం ఉంది, నిజంగా లోపల ధర్మం ఉంది. అప్పుడు నీకు ఎదుటి వాళ్ళు ఎన్ని చేసినా నీకేం అనిపించదు. కానీ నా భార్య గయ్యాడు, నా భర్త గయ్యాడు, మంచోడు కాదు, నా భర్త చెడ్డోడు, నన్ను హింస పెడుతున్నాడు, నా చుట్టుపక్కల నన్ను హింస పెడుతున్నారు, నా తల్లిదండ్రులు నన్ను హింస పెడుతున్నారు, ఎవరు నిన్ను హింస పెడుతున్నారు, నిన్ను బాధ పెడుతున్నారన్నా అది నీ లోపల ఉన్న గుణం దాన్ని తీసుకుంటుంది. నీ లోపల కూడా స్వభావం ఉంది.
లేకపోతే నీ లోపల ప్రేమతత్వం ఉంటే ఎదుటి వాళ్ళు గయ్యాలితనం నీకు కనపడదు అసలు. పాపం ఏదో తెలియక వరుస్తున్నారులే, వాళ్ళకి ఏయో లోటుపాట్లు ఉంటాయి కదా అని సమకూరుద్దామని ట్రై చేస్తావు, లేదా మేలకుండా వెళ్ళిపోతావు. అదే అడిగారు రమణ మహర్షి. దొంగలు వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు బాగా చేశారు. ఎందుకని ఇప్పుడు దొంగలుగా ఉన్నప్పుడు వారు కొట్టకపోతే ఎవరిస్తారు? మా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇదిగో తీసుకెళ్ళండి అని ఎవరైనా ఇస్తారు? వాళ్ళకి 4 పీకితే ఇస్తారు, ఎక్కడ దాచారో చెబుతారు. అందుకని వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు కరెక్ట్గానే చేశారు. కానీ ఒక సాధువులుగా, ఒక సన్యాసులుగా, ఒక మహాత్ములుగా గోచిపెట్టు కూర్చొని ప్రజలకు ధార్మిక బోధలు చేస్తున్నటువంటి ఒక గురుత్వపు స్థానంలో ఉన్న వ్యక్తులుగా నన్ను అనుసరిస్తూ నా శిష్యులు అని చెబుతూ మీరు సంవత్సరాలుగా ఉండి నా పక్కనే ఉండి నాతోనే పడుకుంటున్న మీరు స్వాములుగా మన వృత్తి ధర్మం మనం చేయలేదు అన్నారు. అంటే మీ అంతరంగంలో మార్పు రాలేదు. ఇప్పుడు ఈ కథలు ఎవరి కోసం? ఆ యేసుక్రీస్తు గారి కథ కానీ, రమణ భగవానుల కథ కానీ నిజంగా జరిగినాయి ఎవరి కోసం? అంటే అక్కడ మహానుభావుడికి ఎంత అంతరంగ స్థిరత వచ్చిందో పక్కన ఉన్న వాళ్ళకి రాలా. వచ్చింది అనుకుంటున్నారు ఆయనతో పాటు ఉండి. వస్తే ఎదురు తిరగదుగా, వస్తే వాళ్ళ మీద కొడతానికి వెళ్ళరుగా. అది అడిగిందే రమణ భగవానులు, అది అడిగిందే యేసుక్రీస్తు కదా. ఈ సన్నివేశం బుద్ధ భగవానుడి జీవితంలో కూడా మీరు గమనిస్తే అందరు మహాత్ములు ఒకలానే ఉంటారు. పేర్లు మార్పు, సంఘటనల మార్పు, విషయాల మార్పు, కానీ ప్రవర్తన ఒకటే, అంతరంగ స్థిరత. నిజమైనటువంటి ప్రేమ, అహింస, శాంతి అవన్నీ వాళ్ళ అంతరంగంలోకి వచ్చేసి భావ మార్పు జరిగిపోయింది. అందుకే అలా ఉండగలిగారు. బుద్ధుడు మొహం మీద ఉమ్మూసాడు ఒక ఆయన, శిష్యులందరూ చుట్టూ ఉన్నారు. ఆయన ఎందుకు ఉమ్మూసాడు? ఎంతమంది యువకుల్ని, బుద్ధుడు కూడా యువకుడే, ఇంకా ఆయన దగ్గర ఎంతో మంది యువకులు భిక్షకులుగా చేరిపోయారు, భిక్షక డ్రెస్సులు వేసేసుకున్నారు. ఉమ్మూసిన ఆయన పెద్ద వ్యాపారస్తుడు. ఎంతమంది యువకుల్ని పని పాట లేని వాళ్ళుగా తయారు చేసేస్తున్నావు, నీకు పని పాట చేయటం బద్ధకం, మీ అందరికీ బద్ధకస్తులు ఎలా తయారయ్యారనేది ఆయన ఊహ. ఈయన ఇంకా జనాన్ని ఆ బద్ధకంతో పాడు చేస్తున్నాడు అనేది ఆయన ఊహ. ఆ ఊహలో ఉమ్మూసాడు ఆయన, కాండ్రించి మొహం మీద ఉమ్మూసాడు బుద్ధుడి మీద. ఆయన ఏమనలేదు, తుడుచుకున్నారు. కానీ పక్కన శిష్యులు ఇతన్ని కొట్టడానికి పరిగెత్తుకొచ్చారు. మా గురువు గారిని ఎంత అవమానిస్తావా అని. వెంటనే బుద్ధుడు ఆపేశాడు వాడు. అక్కడి సంభాషణ జరగలేదు కానీ బుద్ధుడు ఆపేశాడు వాడు. అలాగే ఒక సందర్భంలో ఆనందుడు అనేటువంటి శిష్యుడు బుద్ధ భగవానుడితో ఉన్నాడు. బుద్ధ భగవానుడు భిక్షకెళ్ళాడు. బుద్ధ భగవానుడు చాలా అందంగా ఉంటాడు. ఎందుకంటే రాజకుమారుడు, శరీర సౌష్ఠవం అద్భుతంగా ఉంటాడు. మొన్నటిదాకా అక్కడంతా రాజా తిండి, యువరాజు అద్భుతంగా ఉన్నాడు. ఆయన చాలా అందగాడు, శరీరం కూడా చాలా దృఢంగా చక్కగా ఉంటుంది. యువకుడు, బలంగా ఉంటారు కదా ఆ స్థితిలో. ఎంత చక్కగా ఉన్నారు. ఆనందుడు కూడా ఆ రాజు కుటుంబీకుడు, బుద్ధ భగవానుడు చుట్టమే. ఆయన బుద్ధుడితో ఉండిపోదామని వచ్చాడు. వాళ్ళ బంధువు ఆయన, రాజకుటుంబీకుడు, శిష్యుడిగా చేరిపోయాడు. సరే, ఇద్దరు భిక్షకెళ్ళారు. ఒక ఆవిడ తిట్టింది, శుభ్రంగా ఉన్నారు ఇద్దరు, పని పాట చేసుకోలేరా అని తిట్టింది, బాగా తిట్టింది, కాస్త ఎక్కువే తిట్టింది. బుద్ధుడు ఏం మాట్లాడలేదు, మెదలకుండా వచ్చేస్తున్నాడు. అలా భిక్షకి వెళ్ళినప్పుడు చాలా చోట్ల తిడతారు. ఒక ఇన్సిడెంట్ మనకు చెప్పారు. ఇది ఎందుకు చెప్పారు అది ఆలోచించాలి. అక్కడ అంతరంగ స్థిరత. బుద్ధుడు ఏం మాట్లాడలేదు, ఆయన ముఖం మీద ఉన్న చిరునవ్వు చెరగలేదు, ఆయనకేం బాధ కలగలేదు, అవమానం కలగలేదు, చిరునవ్వు చెదరలేదు. అంతకుముందు ఎంత హాయిగా ఉన్నారో అంత హాయిగా పక్కకు వచ్చేసారు, ఇంకోళ్ళని అడుగుదామని భిక్షని. కానీ ఆనందుడికి కోపం వచ్చింది. ఎందుకనంటే కొన్ని వేల మంది ఆయన శిష్యులు, రాజులు, మహారాజులు ఆయన శిష్యులు. అసలు ఆయన భిక్షకే వెళ్ళక్కర్లా, ఆయన కూర్చున్న చోటకి బంగారు పాత్రల్లో తీసుకొచ్చి పెడతారు. కానీ ఆయన ఒక నియమం పెట్టుకున్నారు, ఏది దాచేది లేదు, ఏది తీసుకునేది లేదు, భిక్ష అన్నం అంతే. ఆకలేసినప్పుడు భిక్ష తెచ్చుకోవటం అంతే. అంత సింపుల్గా జీవించాలి. ఏది అధికమైన పెంచుకోవటం, దాచుకోవటం, దోచుకోవటం, యుద్ధ అన్ని మళ్ళీ గుణాలు ఎటో పోతాయి. అందులోంచి వచ్చారుగా ఆయన, రాజరిక కుటుంబ వ్యవస్థలోంచి వచ్చారుగా, మానవ జీవన వ్యవస్థలోంచి వచ్చారు. అందుకని ఆయన రూల్ పెట్టుకున్నారు, భిక్షాన్నం. ఆనందుడికి ఆయన స్థితి తెలుసుగా, ఆయన ఒక పెద్ద రాజు, యువరాజు, ప్లస్ ఎంతో మంది రాజులు ఆయన శిష్యులు, వేల మంది ఆయన శిష్యులుగా చేరారు. అంతటి పెద్ద గొప్ప గురువుని ఈమె తెలియక తిడుతుంది, వెళ్ళి ఆమెకి చెప్పి రావాలని ఆనందుడు, ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే నేను వెళ్ళి ఆమెకి చెప్పొస్తానని బయలుదేరాడు. కొంచెం కోపం వచ్చింది. అప్పుడు బుద్ధ భగవానుడు చెప్పాడు, ఆనంద, ఆవిడ మాటలు నువ్వు స్వీకరిస్తున్నావు అంటే ఇక్కడ చాలా స్టోరీ నడిచింది, అదంతా చెప్పట్లే నేను మీకు. నేను ఆవిడ మాటలు స్వీకరించలేదు.
స్వీకరించినప్పుడు బాధ ఏముంది? దానికి బుద్ధుడు ఉదాహరణ కూడా చేసి చూపించారు. తన చేతిలో కమండలాన్ని ఆనందుడికి ఇచ్చారు. కమండలం అంటే వాటర్ బాటిల్ లాంటిది అనుకోండి. ఇచ్చి ఇది నాకు అక్కర్లేదు, ఇది ఎవరిదని అడిగారు. మీదే స్వామి అన్నాడు ఆయన. సరే ఇదిగో నువ్వు తీసుకో, ఉంచుకో, వాళ్ళ నుంచి నాకు అక్కర్లేదు, ఇది కమండలం ఇంక నీదే ఆనందం, నీకు పూర్తిగా ఇచ్చేసాను, దీంతో నాకు ఏ సంబంధం లేదని. అలాగేనండి అన్నాడు. ఇప్పుడు ఎవరిది ఇది అన్నారు. అంటే నాదేనండి అన్నాడు. అయితే మరి నా కమండలాన్ని నాకు తిరిగి ఇచ్చేస్తావా అన్నారు. ఇచ్చేస్తాను స్వామి. అయితే ఇచ్చే అన్నారు. ఇచ్చేశారు, తీసుకున్నారు బుద్ధుడు. ఇప్పుడు ఎవరిది ఇది అన్నారు. అంటే మీది స్వామి అని. చేతులు మారితే భావం మారితే ఇది నీ చేతిలోకి వస్తే నీది అంటున్నావు, నా చేతిలోకి వస్తే నాది అంటున్నావు. నువ్వు స్వీకరించినప్పుడు నీదైంది, నేను స్వీకరించినప్పుడు నాదైంది. అలాగే ఆమె మాటలు నువ్వు స్వీకరించావు, అందుకని నిన్ను గాయపరిచినాయి. ఆమె మాటలు నేను స్వీకరించలేదు, అందుకని నన్ను గాయపరచలేదు. ఆవిడ చెప్పింది నిజమే ఆవిడ పరంగా. అయితే మన ఇద్దరం యవ్వనంలో ఉన్నాం. సహజంగా ఈ వయసులో ఉన్నోళ్ళు ఎవరైనా కుటుంబ వ్యవస్థల్లో సాగుతూ ప్రపంచంలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే పని చేసుకు బతకాలి. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించుకోవాలి, ఎవరి కుటుంబాలు వాళ్ళు చూసుకోవాలి. మనం ఇలా భిక్షక వృత్తిలోకి వచ్చేసామని, మనం ఏదో సత్యం కోసం అన్వేషిస్తున్నామని, నిర్వాణాన్నో మోక్షాన్నో పొందుదామని ప్రయత్నిస్తున్నామని ఆమెకేం తెలుసు? ఆవిడికి తెలియదు కదా. అందుకని మనం దొంగ స్వాములు అనుకొని పని చేయట్లేదు అనుకొని పని పాట లేకుండా బద్ధకంగా భిక్షాన్నాలు అడుక్కుంటూ తిరుగుతున్నారని తిట్టింది. తప్పేముంది? ఆవిడ యాంగిల్ నుంచి తప్పులేదన్నారు. అది అంతరంగ స్థిరత, ఎదుట వాళ్ళ యాంగిల్ అర్థం చేసుకోవడం. దీన్నే మహాత్ములందరూ మళ్ళీ ఒకలానే ఉంటారు, వాళ్ళు విధానాలు వేరుగుండొచ్చు. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు. తాత్వికత అలా ఉంటుంది. ఏమన్నా తెలుసా? నువ్వు అసలు ఏ పని చేయాలన్నా, ఎవరితో సంబంధ బాంధవమన్నా, ఎవరు నిన్ను తిట్టారన్నా, నువ్వెవరిని తిట్టాలన్నా, ఎవరి గురించి నువ్వేదన్నా విమర్శ చేయాలన్నా, వాళ్ళు నిన్ను విమర్శించారన్నా, నువ్వు ఒక కదలిక కదిలే ముందు, వాళ్ళు నిన్ను అన్నా నువ్వు తిరిగి అనే ముందు, లేదా నువ్వు వాళ్ళని అనాలి అనుకుంటున్నప్పుడు, అసలు ఏ విషయంలోనైనా ఎదుటవాడి స్థానంలో కూర్చొని నువ్వు ఆలోచించు. నేనే ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తాను అని నువ్వు ఆలోచించు. ఆ స్థానంలో కూర్చొని ఆ మనిషిగా నువ్వు మారిపోయి ఆ భావంతో నువ్వు ఆలోచించినప్పుడు వాళ్ళకంటే ఎక్కువగానే నేను చెడు ప్రవర్తిస్తాను, చెడు మాటలు మాట్లాడతానని ఆన్సర్ వస్తుంది నీకు. ఎదుటవాడి స్థానంలో కూర్చొని ఆలోచించినప్పుడు నువ్వు సరిగా ప్రవర్తించగలుగుతావు. నీ స్థానంలో నువ్వు కూర్చొని ఆలోచించినప్పుడు సరిగా ప్రవర్తించలేవు. అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకో అని చెప్పారు. అది ప్రేమించడం, అది శాంతి, అది అహింస. అది ఎక్కడి నుంచైనా ఒకలానే ఉందండి. కృష్ణమూర్తి గారు, బుద్ధుడు, యేసుక్రీస్తు, రమణ భగవానుడు విషయపరం గమనించండి. అన్ని చోట్ల వాళ్ళ అంతరంగ స్థితి ఒకలాగానే ఉంది. అందుకని సత్యం ఒకలాగానే ఉంటుంది. మనుషులు మారుతూ ఉంటారు. ఎలాంటి సందర్భమే శ్రీరామచంద్రుడి దగ్గర వచ్చింది. రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు. సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాల్సి వచ్చింది. వెళ్ళారు, కానీ యుద్ధం ఆయన అసలు కోపంతోనే చేయలే. రావణాసురుడు కబురు చేశారు, అనేక సార్లు కబురు చేశారు. నాయన, నా సీతమ్మని నాకు అప్పచెప్పి నేను తిరిగి వెళ్ళిపోతాను, నీతో యుద్ధం చేయాలని అసలు నాకు లేదు, మిమ్మల్ని చంపాలని నాకు లేదు, ఎందుకు యుద్ధంలో లక్షల మంది చనిపోతారు, వద్దు, మన ఇద్దరిలో ఏదో చిన్న ప్రాబ్లం, నువ్వు నా భార్యను ఎత్తుకొచ్చావు, నా భార్యను రక్షించుకోవడం నా ధర్మం, కాబట్టి నా భార్యను నాకు అప్పగించే వెళ్ళిపోతానని యుద్ధం పూర్తయ్యే లోపల 10-15 సార్లు కబురు చేశారు. అందరూ ఓడిపోయి చిట్ట చివరికి రావణాసురుడు ఒక్కడే మిగిలి ఉన్నప్పుడు కూడా నిన్ను చంపాలని నాకు అనిపించటం లేదు, యుద్ధం వద్దు, ఇప్పటికైనా ఆపేద్దాం, నువ్వు ఓడిపోయావు, నీ చావే మిగిలింది, ఒక్క బాణంతో నువ్వు చచ్చిపోతావు, ఇప్పుడైనా నువ్వు నా సీతమ్మని అప్పచెప్పి నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నారు. అంతరంగ స్థిరత. శాంతితో యుద్ధం చేశారు, ప్రేమతో యుద్ధం చేశారు. ప్రేమతత్వం, శాంతితత్వం. ఎందుకంటే ప్రతి బాణానికి చెబుతానే ఉన్నారు, నా ధర్మ నిర్వహణకి నేను యుద్ధం చేస్తున్నాను తప్ప నాకు కోపం లేదు. ఆయన అంతరంగం శాంతితో నిండిపోయింది, అహింసతో నిండిపోయింది, ప్రేమతో నిండిపోయింది. కానీ భార్యని వదులుకోవడం ధర్మం కాదుగా. అంత నిండిపోతే భార్యని వదిలేసి వెళ్ళిపోవాలి కాదు, కర్తవ్యం చేయాలి. అది మనకు చెప్పారు ఇక్కడ. కర్తవ్య నిర్వహణ ఎప్పుడు కోపంగా చేయకూడదు, ప్రేమగా చేయాలి, ధర్మంగా చేయాలి, అహింసగా చేయాలి, శాంతిగా చేయాలి. కానీ కర్తవ్యం చేయాలి, ధర్మం చేయాలి. అది కుదరనప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకని ఆ రోజుల్లో యుద్ధాలు కాబట్టి. ఈ రోజుల్లో అసలు ఆ గొడవ ఎవరు ఉంటుంది? ఎందుకు మన భార్యల్ని పిల్లల్ని ఎవరు ఎత్తుకుపోతారు? ఆ చరిత్రలో
అవి మనం ఎలా ఉండాలో చెబుతున్నాయి, అప్పుడు ఆ సమయ సందర్భాల్లో వాళ్ళు ఎలా ఉన్నారో చెబుతున్నాయి. అలాగే ఆయన యువరాజు పట్టాభిషేకం చేస్తున్నారు, రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. మనకి ఇళ్ళల్లో అయ్యే గొడవలు ఇయ్యే కదండి, వాటిని కొంచెం ఓర్చుకుంటే ఆ కథలు మన కోసమే కదండి చెప్పారు. అంతరంగాన్ని ఎందుకు మార్చుకోలేమండి? ఆయన యువరాజు తెల్లారితే రాజ్య పట్టాభిషేకం ఆయనకి. మీ రాజ్య పట్టాభిషేకం తెల్లారితే అయ్యా యువరాజు నువ్వు, నీకు పట్టాభిషేకం చేయబోతున్నాము, నువ్వు రెడీగా ఉండని కబురు వచ్చింది ఆయనకి. అలాగే కబురు సరే అన్నాడు, ఓకే అన్నాడు. మళ్ళీ ఇంతలో కబురు వచ్చింది ఆయనకి, తెలిసింది ఏంటంటే నేను రాజ్యం వదిలి వెళ్ళిపోమని కైకమ్మ కోరుకుంటుంది, తండ్రి దశరథుడు ఏమీ చెప్పలేకపోతున్నాడు, ఆయన బాధపడిపోతున్నాడు, రాజ్యం భరతుడికి కావాలండి. ఆయన చక్కగా భార్యను తీసుకుని ఆయన వెనక లక్ష్మణుడు వస్తా అన్నాడు, హాయిగా అడవులకు వెళ్ళిపోయాడు ఆయన వనవాసానికి. ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ డబ్బులు కాడ ఈటికాడ మన ఇళ్ళల్లో గొడవలు అయ్యాక, మనుషులందరి మధ్య గొడవలు అయ్యాక, పదవులు హోదాలు కీర్తి ప్రతిష్టల కోసం కొట్టుకుంటారు. కానీ ధర్మాత్ముడు, ఆయన హృదయం ధర్మంతో నిండిపోయింది, మంచితో నిండిపోయింది, ప్రేమతో నిండిపోయింది, అహింసతో నిండిపోయింది, శాంతితో నిండిపోయింది, సత్యతతో నిండిపోయింది. అందుకని ఎవరైతే ఆ కుటుంబంలో గొడవలు ఎందుకు, గోడలు ఎందుకు, ఎవరు రాజ్యం పరిపాలిస్తే ఏంటి, కొన్ని వాళ్ళే పరిపాలించుకొని నేను వెళ్ళిపోవటం వాళ్ళకి ఇష్టమైన చక్కగా వెళ్ళిపోయారు. ఎందుకని అక్కడ యుద్ధాలు చేయటం ఆయనకి ఇష్టం లేదు, ఘర్షణలు పడటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకని సొంత కుటుంబం అది. సొంత కుటుంబంలో మీ నాన్న మీద మీ అమ్మ మీద యుద్ధాలు చేస్తావా, నీ పిల్లల మీద యుద్ధాలు చేస్తావా, నీ భార్య మీద నీ భర్త మీద యుద్ధాలు చేస్తావా, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మీద యుద్ధాలు చేస్తావా? అసలు బుద్ధి ఉందా? నువ్వు మనిషివేనా? జంతువులు కూడా అలా ఉండవు. జంతువుల్లో వివాహ వ్యవస్థ లేదు, కానీ జంతువులు కూడా తమకు సహకరించే జంతువులతో ప్రేమ పాత్రతగా ఉంటాయి. మీరు గమనించి చూడండి. అవి నేర్పారు మనకి, అది కుటుంబ వ్యవస్థ. అందుకు రామాయణం. కానీ మరి యుద్ధం చేశారు ఎక్కడ? ఆడెవడో సంబంధం లేనుడు వచ్చి భార్యను ఎత్తుకుపోయాడు. అక్కడ కూడా యుద్ధం కోపంతో చేయలే. బాబు నా భార్య నాకు ఇచ్చేవయ్యా, నా ధర్మం కదా, నేను రక్షించుకోవాలి కదా అని రక్షణ కోసం చేశారు. భార్య రక్షణ ఆయన ధర్మం. అలా మన వృత్తి ధర్మాల కోసం, అంటే మన బాధ్యతల కోసం, మన కర్తవ్యాల కోసం అవసరమైతే యుద్ధాలు చేయాలి. కానీ యుద్ధాలు ఎప్పుడు ఇవి శాంతిపూర్వకంగానే, ఎదుటోడు మరీ మూర్ఖుడైతే. ఇప్పుడు యుద్ధాలతో పనే ఉంది, అసలు ఎవరు ఎత్తుకుపోరుగా. రాముడిలాగా పక్కకి వెళ్ళిపో, ఘర్షణలు వస్తాయి, కుటుంబంలోనే ఘర్షణలు వస్తాయి, డబ్బు కోసం ఘర్షణలు వస్తాయి, అధికారాలకు ఘర్షణలు వస్తాయి, పదవుల కోసం ఘర్షణలు వస్తాయి, నీ మీద అపనిందలు వేస్తారు. బుద్ధుడి మీద ఎన్నో అపనిందలు వేశారు, పక్కకి వెళ్ళిపోయాడు, ఎవరినేమనలేదు. బుద్ధుడిని ఎన్నోసార్లు తిట్టారు, పక్కకి వెళ్ళిపోయాడు, ఎవరినేమనలేదు. అటువంటి అంతరంగ స్థిరతను సాధించటం ఆధ్యాత్మికత. ఇవాళ జస్ట్ మనం నువ్వు అలా ఉండగలిగితే చాలు, దేవుడు అయిపోయినట్టే. ఆ రోజుల్లో దేవుడు అవడానికి వాళ్ళు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. శ్రీరామచంద్రుడు ఓన్లీ అలా ఉంటే దేవుడు అవలా. దేవుడు అవడానికి మళ్ళీ రావణ సంహారం చేయాల్సి వచ్చింది, బళ్ళు కార్యాలు చేయాల్సి వచ్చింది. ఎన్నో చేస్తే గానీ ఏ రాజు దేవుడి కింద ఆయన పూజింపబడాల. కానీ నీకు అంత అవసరత లేదు, అసలు నీకు యుద్ధాలే రావు. నీ కుటుంబంలో నీ చుట్టూ ఉన్న నలుగురితో ఏదో చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్నవి ఉంటాయి. నువ్వు శాంతిని నేర్చుకో, ఆధ్యాత్మికతను నేర్చుకో, ప్రశాంతంగా ఉండడం నేర్చుకో, నిన్ను కుదురుగా ఉంచుకోవడం నేర్చుకో. ఇది మొత్తం నీ అంతరంగ భావజాలం. నేర్చుకోవటం అంటే అది ఆధ్యాత్మికత వినటం, అది రామాయణం చదవటం అంటే అది, యేసుక్రీస్తుని చదవటం అంటే అది, ఓ బైబిల్ చదవటం అంటే అది, ఓ ఖురాన్ చదవటం అంటే అది, ఓ రమణ మహర్షిని చదవటం అంటే అది, ఒక బుద్ధుడిని చదవటం అంటే అది. ఆ విషయాలన్నీ తెలుసుకో, చదువు. చదివింది ఎందుకు? వాళ్ళలా ఉండటానికి ప్రయత్నించు. అంత కష్టాలు మనకేమి రావు. అంత కష్టాలు మనకెందుకు వస్తాయి? అసలు రానే రావు. కానీ వాళ్ళలా ఉండటానికి ప్రయత్నించు, నేర్చుకో. అందుకు మనం చదువుకునేది. ఆధ్యాత్మిక చదువు ఎందుకు, ఆత్మజ్ఞానం చదువు ఎందుకు, బోధలు ఎందుకు? అంతరంగ స్థిరతను పెంచుకునేందుకు. ఇలా మీరు ఏ మహాత్ముడినైనా చూసుకోండి. మీకు కృష్ణమూర్తి గారిని కూడా చెప్పాను. అనేక సందర్భాల్లో అనేక మంది కృష్ణమూర్తి గారి మీద ఆయన సొంత శిష్యులే. ఆయన బుక్స్, కృష్ణమూర్తి గారికి సంబంధించిన ఉపన్యాసాలన్నీ పుస్తకాల రూపం ధరించినాయి, సీడీల రూపం ధరించినాయి, డివిడీల రూపం ధరించినాయి. అది పెద్ద ట్రస్ట్ లేని లక్షల కోట్ల డబ్బులు. అవన్నీ చూసుకోవడానికి ఆయన మనుషుల్ని పెట్టారు. వాళ్ళు అవన్నీ చూసుకొని ఆయన ఉపన్యాసాలు ఇవ్వడానికి, ఆయనకి తిరగడానికి ఆయన అన్ని ఏర్పాట్లు, ఖర్చులన్నీ అందులోంచి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరిగేవాళ్ళు ఈ తత్వాన్ని, సత్యాన్ని చెప్పడానికి. సేమ్ ఆధ్యాత్మికతే. ఆయన దేవుడి పేరు వాడకుండా చెప్పారు, మతం పేరు వాడకుండా చెప్పారు, అంతే. ఏం లేదు, అందరూ ఒకటే చెప్పారు, సత్యం ఒకటే. ఇప్పుడు
అది మతం పేరుతో చెప్పినా, దేవుడి పేరుతో చెప్పినా, గురువు పేరుతో చెప్పినా, ఆ పేరులు తీసేసి చెప్పినా సత్యమైతే ఒకటే, నువ్వు ఎప్పుడు మంచిగా ఉండాలి. నువ్వే మంచిగా ఉండాలి. నీ అంతరంగం మంచిగా మార్చుకోవాలి. అంతరంగ స్థిరత అంటే అది మంచే అంతరంగ స్థిరత. ఇప్పుడు మనకు ప్రపంచంలో నన్ను నుంచోబెట్టు కొట్టేవాళ్ళు ఎవరు రారు. మన అరెస్ట్ చేసుకెళ్ళి మనకి సెలువులు వేసేవాళ్ళు ఎవరు ఉండరు. బుద్ధుడిని తిట్టినట్టు మన మొహం మీద ఉమ్ములూసేవాళ్ళు, విషప్రయోగాలు చేసేవాళ్ళు ఎందుకు ఉంటారు? అంత గొడవలు గోడలు ఇప్పుడు ఎందుకు ఉంటాయి? మనదొక సామాన్య జీవితం. చిన్న చిన్నవి ఉంటాయి. వాటిలో నీకు అంతరంగ స్థిరత వస్తే చాలు, నువ్వు ఇప్పుడు అద్భుతమైన ఆధ్యాత్మికతలో ఆనందంగా హాయిగా బతికేయచ్చు, శాంతిగా బతికేయచ్చు, ఆత్మజ్ఞానిగా జీవించవచ్చు, జీవన్ముక్తుడైపోవచ్చు. చాలా తేలిక ఇప్పుడు జీవన్ముక్తుడవుతావు. ఎందుకంటే సమాజ పరిస్థితులు మారిపోయినాయి. తీవ్రమైనటువంటి అంత కక్షలో కార్పణ్యాలు లేదా రాజ్యాల పరిపాలనలో దండయాత్రలో ఇలాంటివి లేవు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నీ జోలికి అసలు ఎక్కువ మంది రారు. ఏదో నీ కుటుంబ సభ్యులు, నీకు తెలిసిన వాళ్ళు చిన్న జరిగితే జరగచ్చు, అవి మనుషులు వస్తాయి. నువ్వు ఆ చిన్న వాటిని ఎదుర్కొని నీ లోపల సత్యతను నింపుకుంటే ఇప్పుడు నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు. నీ అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటే చాలు, నీకు అంత పెద్ద సమస్యలేమి రావు. ఇప్పుడు రాముడు ఏముంది, ఇంట్లో ఘర్షణ వస్తే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయాడు. అలా చిన్నగా నువ్వు వదలగలిగితే చాలు. ఒకటి మొత్తంగా కూడా అక్కర్లా. కోస్తు అవమానాలు, కోస్తు డబ్బులు, కోస్తు కీర్తి ప్రతిష్టలు, అలా కొద్దిగా వదిలేయగలిగి ఒక మంచితనాన్ని పెంచుకోగలిగితే చాలు. అంతకంటే అక్కర్లా. దురాశలు వదిలే, అత్యాశలు వదిలే, దుర్మార్గాలు వదిలే, చెడును వదిలే, నిన్ను మంచిగా మార్చుకో. నీకెవరైనా చెడు చేస్తే చిన్న చెడులే ఉంటాయి. చిన్న అవమానాలు పట్టించుకోబాక, బుద్ధుడిలాగా ఉంటుంది, నేర్చుకో. అది అంతరంగ స్థిరత. ఆ అంతరంగ స్థిరతను ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇవన్నీ చెబుతున్నారు. మరి ఇవన్నీ చదివి నేర్చుకోకపోతే ఉపయోగం ఏంటి? అదే కదా సాధన. వాళ్ళందరూ సాధన చేసి కదా అలా ఉన్నారు. మనం అవే కథలు కదా చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మికత నిండా అవే కథలు కదా ఉండేది. ఎలాంటి కథలు ఇంకెన్ని ఉన్నాయో నేను నాకు తెలిసిన 4 చెప్పాను. కానీ ఆ 4 చాలు మనం మార్చుకోవటానికి. నిశ్శబ్దంగా ఉన్నాం. మాట చెల్లుబాటు అన్న చోట, అహంకారం ఉన్న చోట, గందరగోళం ఉన్న చోట మౌనంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అలాగే మిమ్మల్ని తినొద్దనలేదు, తాగొద్దనలేదు. మీ పనులు మీరు చేసుకోండి. మీకు ఎంత దొరికితే అంతలో తృప్తిగా ఉండండి, చక్కగా ఉన్నదాంతో హాయిగా బతకండి. మీతో మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉండండి, చెడ్డగా ఉన్న వాళ్ళ దగ్గర మౌనంగా ఉండండి. సంబంధం లేని వాళ్ళు చెడ్డగా ఉండండి, దూరంగా ఉండే అవకాశం ఉంటే దూరంగా ఉండండి. లేదా కుటుంబ సభ్యుల్లోనే దూరంగా ఉండి మనకు బాధ్యతలు లేవు, మన కర్తవ్యాలు లేవు, దూరంగా ఉంటే వాళ్ళతో హాయిగా బతకొచ్చు అనుకుంటే వాళ్ళతో దూరంగా ఉండండి. కర్తవ్యాలు బాధ్యతలు ఉన్నాయి, నేనే చేయాలి, నేను వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు దెబ్బతింటారు, కాయినా వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అనుకున్న చోట మౌనంగా ఉండి కర్తవ్యాలు బాధ్యతలు చేయండి, మౌనంగా ఉండండి. కొంచెం భరించడానికి ఏంటి? నా భార్యే కదా, నా భర్తే కదా, నా తల్లే కదా, నా తండ్రే కదా, నా కొడుకే కదా, నా కూతురే కదా, నా అన్నే కదా, నా చెల్లే కదా. అసలు ఆ భావం లేదా మీకు? ఎందుకు లేదు అంటే నాకు వీళ్ళందరూ అనుకూలంగా ఉండాలని అనుకున్నప్పుడు అది భౌతికం. చెడులు చేస్తాం, తట్టుకోలేం, ఎవరే మాట అన్నా పాడలేం. ఎదుటోళ్ళందరూ చెడ్డోళ్ళ కనబడతారు, గయ్యాళ్ళలో కనబడతారు. అంటే నేను ఇక్కడ ఒకవేళ నిజంగా మీ భార్య గయ్యాళ్ళు అయి ఉండొచ్చు, మీ భర్త గయ్యాళ్ళు అయి ఉండొచ్చు. నేను మీ ప్రశ్న అడిగిన వాళ్ళకి చెప్పట్లా, ఎవరికైనా చెబుతున్నా. నేను అనే తలంపు నాకు అధికంగా ఉన్నప్పుడు, నాకు అనుకూలతలు నేను అన్ని కోరుకుంటున్నప్పుడు, నా ఎదుటి వాళ్ళు ఎప్పుడూ నాకు విపరీతమైన బాధలు నన్ను పెడుతున్న వాళ్ళుగా కనపడతారు. సింపుల్ థింగ్ అంతే. అది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకో. నా భార్య కదా ఏమైందిలే, నా భర్తే కదా ఏమైందిలే, నాకు సుఖాన్ని కూడా అందించేది వాళ్లే కదా, ఇంతకాలం సుఖం అందించారు, వాళ్ళేదో సుఖం కోరుకుంటున్నారు కానీ అని సర్దుకో. ఇప్పుడు కొంచెం సుఖం తగ్గినా సర్దుకో, ఓ మాట అన్నా సర్దుకో. మన సొంత వాళ్ళ మాట అంటే ఏమైంది అసలు? అలా ఆలోచించండి ఒకసారి. అదే ఆధ్యాత్మికత. అదే కదా రాముడు మరి రాజ్యం వదిలిపెట్టి అడవులకు వెళ్ళటం ఏంటి? ఎన్ని సౌకర్యాలు ఉంటాయి రాజ్యంలో యువరాజుగా. అడవిలో ఏముంది అసలు? అడవిలో అక్కడున్న క్రూర జంతువుల మధ్య తనను తాను రక్షించుకుంటూ తన భార్యను కూడా రక్షించుకోవాలి. అసలు అక్కడ తిండి కూడా దొరకదు, పండు ఫలాలు తిని బతికారు. అయినా సరే పోన్లే మా వాళ్ళందరూ సుఖంగా ఉంటారని వెళ్ళిపోయారు ఆయన. ఇక్కడ మనం వెళ్ళిపోవటం కాదు, సర్దుకో. అంటే దూరంగా ఉంటే ఘర్షణ ఉండదు, పర్వాలేదు, దూరంగా ఉన్న ఈ సంబంధ బాంధవ్యాలతో అంటే దూరంగా ఉండు. కాదు, బాధ్యతలు చేయాలి, అక్కడ ఉండాలి, నేను దూరంగా ఉండి వీళ్ళు పాడైపోతారు, మరి ధర్మం చేయాలి కదా, వీళ్ళు చూసేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు అక్కడే ఉండి సర్దుకో. అంటే వదిలిపారిపోవడం గొప్పతనం కాదు,
దూరంగా ఉండే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళతో దగ్గరగా ఉండి గొడవలు పడటం ఎందుకు? అసలు వాళ్ళతో మనం వదిలేసి మీరు పడండి అని వెళ్ళిపోవచ్చు. అదే రాముడు వెళ్ళిపోయింది. అక్కడ దూరంగా ఉండే అవకాశం ఉంది, అందుకని దూరంగా వెళ్ళిపోయారు. సీతమ్మ తల్లికి దూరంగా ఉండే అవకాశం లేదు, రావణాసురుడు ఎత్తుకుపోయాడు. వదిలేయడం కుదరదు, సొంత భార్య దగ్గరే ఉంచుకోవాలి, తన బాధ్యత, తన కర్తవ్యం. అందుకని యుద్ధం చేసి మరి తెచ్చుకున్నారు. అందుకని దగ్గర ఉండాల్సినప్పుడు సర్దుకోవటం అలవాటు చేసుకోండి. ఇది అంతరంగ స్థిరత, అది నిజమైన ఆధ్యాత్మికత, అది నిజమైన ప్రేమ, అది నిజమైన సత్యం, అది నిజమైన ధర్మం, అది నిజమైన శాంతి, అది నిజమైన అహింస, అది నిజమైన జ్ఞానం. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఈ అన్ని సద్గుణాలని మన లోపల తీసుకొస్తుంది. అందుకనే మహాత్ముల చరిత్రలు చదువుకోండి అన్నారు. మహిమలు మాయలు అద్భుతాల కోసం కాదు. వాళ్ళేదో నేను రక్షించేస్తారని వాళ్ళ పేరుని సంస్థలు పెట్టేసి నీ డబ్బులు డొనేషన్లు వచ్చి ఇక్కడ సేవలు చేయి, మేము ఆ ప్రచారాలు చేస్తున్నాం, ఇప్పుడు చెప్పబడిన దేవుళ్ళందరూ ప్రచారాలు మొదలెట్టాం మేము, ఆ ప్రచారాలకు నువ్వు మాకు సహాయం చేయి, ఆ మతం వాళ్ళు మన దేవుణ్ణి తిడుతున్నారు, ఈ మతం వాళ్ళని మేము తిడతాం, వాళ్ళు మన తిట్టారు కానీ మనం వాళ్ళని తిడతాం, మీరందరూ డబ్బులు ఇవ్వండి. ఇది కాదు. ఎక్కడ చూసినా డబ్బు, ఎక్కడ చూసినా సేవలు, ఎక్కడ చూసినా మనుషులను సమూహాలుగా తయారు చేసుకోవటం, వాళ్ళందరినీ నేను చెప్పినట్టు ఈ నెల తయారు చేసుకోవటం, బానిసలుగా తయారు చేయటం, వాళ్ళందరికీ రంగు అద్దటం, ఈ రంగు మళ్ళీ గ్రూపులు తయారు చేసి మన గ్రూప్ వేరు వాళ్ళ గ్రూప్ వేరు కొట్టుకు సావండి అని రోడ్ల మీద వదలటం. ఇదంతా జ్ఞానము కాదు, కాదు, కాదు. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, నీ అంతరంగ స్థిరత, ఆ భావజాలాన్ని నువ్వే పెంచుకోవాలి. నువ్వు పెంచుకోవాల్సిన నీ భావజాలం అది. అలా భావజాలాన్ని నీ అంతరంగంలో ఎలా పెంచుకోవాలి నీకు నువ్వే చెప్పుకోవాలి. నువ్వు చెప్పుకో, నేను మంచిగా ఉండాలనుకో, నా కుటుంబ సభ్యులే కదా ఒక మాట అంటే ఏమైంది అనుకో, లేదు బయట వాళ్ళు ఏదన్నా ఒకవేళ యజమానో పనివాడు ఏదో సందర్భంలో అన్నారు, వాళ్ళతో కూడా సంబంధం ఉందిగా. పొల్లే నా యజమానే కదా, ఏమైందిలే, ఏదో స్లిప్ అయ్యారు, వాళ్ళకి ఆవేదనలు ఉంటాయి కదా. పొల్లే నా పనివాడు ఎప్పటి నుంచో పని చేసి పెడతానండి, ఏదో స్లిప్ అయ్యాడు, వాళ్ళకి అయ్యే బోళ్ళు బాధలు ఉంటాయి కదా అనుకో. సంబంధం లేనుడు అసలు మన ఎందుకు తిడతాడు? కాదు, సంబంధం లేనుడు తిట్టాడు. ఏదో మనుషులు తెలియకుంటారు, బుద్ధుల్లో వెళ్ళిపో. బోళ్ళు మంది బుద్ధుడిని తిట్టారు, మౌనంగా వెళ్ళిపోయాడు ఆయన. ఎదుటవాడికి తెలియదు అనుకున్నప్పుడు, తెలియకలా ప్రవర్తిస్తున్నారు అనుకున్నప్పుడు, నేను ఆధ్యాత్మికత తెలుసుకుంటున్నాను, జ్ఞానంలో నడుస్తున్నాను, భక్తిలో నడుస్తున్నాను, దైవ మార్గంలో నడుస్తున్నాను, మంచి మార్గంలో నడుస్తున్నాను, మత మార్గంలో నడుస్తున్నాను, గురు మార్గంలో నడుస్తున్నాను, జ్ఞాన గ్రంథాలు చదువుకుంటున్నాను అన్నప్పుడు అవన్నీ నా అంతరంగ స్థిరత కోసం తెలుసుకో. గొప్పతనాలుగా నువ్వు బిరుదులు తగిలించుకున్నట్టు తగిలించుకోవటానికి కాదు, అహంకారాన్ని పెంచుకోవటానికి కాదు, నీ హృదయ వైశాల్యాన్ని పెంచుకోవటానికి, ఎదుటివాడిని ప్రేమించడానికి, ఎదుటివాడిని క్షమించడానికి, ఎదుటివాడిని అర్థం చేసుకోవటానికి, అందరితో కలిసిమెలిసి ఉండటానికి, అవసరమైన చోట కలిసిమెలిసి ఉండటం, కుదరని చోట మౌనంగా ఉండటానికి, నిశ్శబ్దంగా ఉండటానికి, ప్రేమగా ఉండటానికి, సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అనేలా జీవించటానికి, నీ కుటుంబాన్ని, నీ మనసుని, నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ కుటుంబ సభ్యుల్ని శాంతియుతంగా ఉంచుకోవటానికి, చక్కగా హాయిగా సాగటానికి ఆధ్యాత్మికత. అది అంతరంగ భావజాలం, దాన్ని స్థిరపరుచుకో. అంతరంగ స్థిరతే ఆధ్యాత్మికత, అంతరంగ ప్రేమే ఆధ్యాత్మికత, అంతరంగంలో అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మికత, అంతరంగ క్షమతే ఆధ్యాత్మికత, అంతరంగ మౌనమే ఆధ్యాత్మికత, అంతరంగంలో నీకు ఉండేటువంటి శాంతే ఆధ్యాత్మికత. అది నువ్వు ట్రై చేసి తెచ్చుకోవాలి. దానికి ఇవన్నీ చదువుకుంటున్నావు, దానికి ఇవన్నీ చెప్పుకుంటున్నావు. ఆచరణలోకి ఎప్పుడు వస్తుంది? ఇదంతా నువ్వు రోజు ప్రాక్టీస్ చేయి. అసలు ఇదంతా ఎందుకు? నేను ప్రాక్టీస్ చేయటానికి దేవుడు నాకు గయ్యాళ్ళు భార్యని పెట్టాడు, నేను ప్రాక్టీస్ చేయటానికి దేవుడు నాకు ఒక గయ్యాళ్ళు భర్తను పెట్టాడు, నేను ప్రాక్టీస్ చేయటానికి దేవుడు నాకు ఒక చెత్త కొడుకుని పెట్టాడు, చెత్త కూతురు గయ్యాళ్ళు అనుకోండి. ఇలా నేను ప్రాక్టీస్ చేయటానికి నా చుట్టూ మా దేవుడు, నేను శాంతిని, మంచిని, ఆధ్యాత్మికతని ప్రాక్టీస్ చేసుకొని నాలో అంతరంగ స్థిరత్వాన్ని పొందడానికి దేవుడు నా చుట్టూ వీళ్ళందరినీ పెట్టాడు. అందుకే వీళ్ళందరూ నేర్చుకో అని నా మీద పడి మరి గయ్యాళితనంతో కరుకుగా ప్రవర్తిస్తున్నారు, నాతో నన్ను బాధ పెడుతున్నారు. నేను బాధపడకుండా ఉండటం, శాంతిగా ఉండటం ప్రాక్టీస్ చేసుకోవడానికి వీళ్ళందరూ చుట్టూ ఉపకరిస్తున్నారని దాన్ని సాధనగా తీసుకో. అలా వాళ్ళందరూ ఉన్నప్పుడు అది సాధనగా పెట్టుకో. శాంతిగా ఉండటం నేర్చుకో. తిరిగి వాళ్ళ మీద కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవాలనుకోకు. ప్లస్ అలా అంటున్నప్పుడు బాధపడకుండా ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేసుకో.
వీళ్ళందరినీ దేవుడు నా చుట్టూ అందుకే పెట్టాడు, ప్రకృతి నా చుట్టూ పెట్టింది, అందుకే నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న, భక్తి మార్గంలో నడుస్తున్న, దైవ మార్గంలో నడుస్తున్న, గురు మార్గంలో నడుస్తున్న, మత మార్గంలో నడుస్తున్న, అందుకని సాధన కోసం నా చుట్టూ వీళ్ళందరినీ పెట్టి, ఇప్పుడు నీకు సాధన వచ్చింది, వాళ్ళు తిడతారు, నువ్వు ప్రశాంతంగా ఉండగలవా, వాళ్ళు అరుస్తారు, నువ్వు ప్రశాంతంగా ఉండగలవా, వాళ్ళు కోరుకుంటారు, నువ్వు ప్రశాంతంగా ఉండగలవా, వాళ్ళు నిన్ను ఏదో ఒకటి కదుపుతూ కొలుపుతూ ఉంటారు, నువ్వు ప్రశాంతంగా ఉండగలవా అని ప్రకృతి నిన్ను అడుగుతుంది అనుకో, లేదా ఒకవేళ దేవుడైతే దేవుడే అలా పెట్టి అడుగుతున్నాడు అనుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, అభ్యాసం చేసుకో. ఎందుకని వాళ్ళందరూ మన సొంతోళ్లే కదా, అందులో పెద్ద విశేషత ఉంది. ఎప్పుడు ఘర్షణలో బాధలు సొంతోళ్ళ మధ్య ఉంటాయి. సొంత వాళ్ళైతేనే ఎక్కువ, ఎంత దగ్గర వాళ్ళైతే అంత ఎక్కువ బాధను మనం తీసుకుంటూ ఉంటాం, మన మనసు స్వీకరిస్తూ ఉంటుంది. ఆ స్వీకరణ వదిలేయండి, అంతరంగా స్థిరతను నేర్చుకోండి, ఆలోచించుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ విశ్లేషించుకున్నాం, అర్థమైతే జీవితంలో ఆచరించుకోండి. అసలు మనం ఎక్కడ ఏ మహాత్ముడి చరిత్ర చదివినా, ఎక్కడ ఏ జ్ఞాన గ్రంథం పట్టుకున్నా, ఎక్కడ ఏ దేవుణ్ణి పూజించినా, ఎక్కడ ఆధ్యాత్మికతో దైవమో భక్తో ఏదో ఒకటి జ్ఞానమో అని సాగుతున్నా, అది కేవలం మన అంతరంగ భావ మార్పు, గుణ మార్పు, సద్గుణ మార్పు. చెడు పోగొట్టుకొని చెడును వదిలేసి మంచిగా బతకడానికి. మంచి అంటే శాంతి, మంచి అంటే మౌనం. అవసరమైన చోట శాంతిగా ఉండు, అవసరమైన చోట మౌనంగా ఆగిపో, అవసరమైన చోట ప్రేమను పంచు, అవసరమైన చోట ఎదుటి వాళ్ళకు ఉపయోగపడు, అవసరమైన చోట నువ్వేం చేయగలవో చెయ్యి. ఏమీ చేయడం కుదరదు, ఇక్కడ ఘర్షణ వస్తుంది అనుకున్న చోట మౌనంగా ఉండు, శాంతిగా ఉండు, హాయిగా ఉండు, విశ్రాంతిగా ఉండు. నిశ్శబ్దంగా ఉండటం, మౌనంగా ఉండటం, మాట్లాడకుండా ఉండటం, సైలెంట్గా ఉండటం కూడా ఇందులో భాగమే. సైలెంట్గా ఉంటే ఘర్షణ పెరగదు. సోక్రటీస్ మీద లావిడ వచ్చి నీళ్లు పోసేసి వెళ్ళిపోయింది. అంతమంది శిష్యుల ముందు అవమానమైన ఆయనేం అరవలేదు. ఉరిసే ఉరుములు కురవు అనుకున్నాను అన్నాడు, ఉరిసే ఉరుములు కురుస్తాయని కూడా తెలిసింది అన్నారు. అంతే తాత్వికత. అది అలా అని ఆవిడేదో తప్పు చేసేసింది గయ్యాలి, నేనేదో మంచోడని కాదు. డబ్బులు లేకపోతే మరి భార్య పెళ్లి ఎందుకు చేసుకోవటం, పిల్లల్ని ఎందుకు కంటాం? ఆమె యాంగిల్లో ఆమెది ఆలోచించాలి. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు, ఎదుటివారి స్థానంలో కూర్చొని ఆలోచించు. అప్పుడు వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారు, వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తించారు, వాళ్ళు అలా ఎందుకు చేశారు అనేది నీకు అర్థమవుద్ది. నేనైతే అలా చేస్తాను, ఆ ప్లేస్లో ఉంటేనే ఆలోచించు, వాళ్ళకంటే ఎక్కువ చేస్తానని ఆన్సర్ వస్తుంది. కాబట్టి అప్పుడు నువ్వు ఎవరిని ఏమీ అనలేవు, చేయలేవు, నీలో ప్రశాంతత వస్తుంది అని చెప్పారు. ఒకే విషయాన్ని అనేక రకాలుగా అనేక మంది చెప్పారు. అంతే. అది నేర్చుకోవడానికి ఇవన్నీ చదువుకుంటున్నాం మనం, ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. అసలు మొట్టమొదటి నుంచి ఆధ్యాత్మికత దీనికి ఎన్ని వేల కోట్ల గ్రంథాలు ఉన్నాయో, కోటాను కోట్ల మంది బోధ చేసి వెళ్ళిపోతానే ఉన్నారు. తరతరాలుగా ఎన్నో రచించి అందించి వెళ్ళిపోతానే ఉన్నారు. ఎప్పుడు మానవాళిని భక్తి పేరుతో, దైవం పేరుతో, మతం పేరుతో, జ్ఞానం పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో మానవాళిని మేల్కొల్పి మంచిగా బతకమని ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఆ మంచిగా బతకడం అనే ప్రాక్టీస్ మనం చేసుకోవాలి. మనం చేసుకోకుండా ఎలా కుదురుతుంది? అది ఆలోచించి చూడండి. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. అర్థం కాకపోతే, ఏది ఆచరిస్తూ అర్థం కాకపోతే, ఇందులో మంచి ఉందనుకొని అయినా అర్థం కాలేదనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రశ్నించండి. మళ్ళీ విశ్లేషించుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఎంతోమంది మహాత్ములు అందించిన అపార జ్ఞాన సంపద ఈ భూమి మీద ఉంది. ఎత్తుక్కోవడమే మనకు కావాల్సిందే. ఇక ఈ మార్గం నచ్చలేదు, అసలు ఇదే నాకు అర్థం కావట్లేదు, నాది మార్గం కాదు, నాకు ఇవన్నీ నచ్చట్లేదు అనుకునేవాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి వినబాకండి. మీ మార్గాల్లో, మీ గురువులతో, మీ మతాలతో, మీ దేవుళ్ళతో, మీ విధానాలతో మీకు నచ్చిన వాడితో హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.